पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरम्. सर्वेभ्यः नमस्कारः. स्वागतं. प्रवेशवर्गस्य चतुर्थी कक्षायां स्वागतम्. नमस्ते 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 महोदय. नमस्ते. नमस्कारं महोदये. नमस्ते नमस्ते महोदय. प्रथमं प्रार्थनां कुर्मः. वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ. ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ॐ शान्ति शान्ति शान्तिः. येनाक्षरसमाम्नायम् अधिगम्य महेश्वरात् कृत्स्नं व्याकरणं प्रोक्तं तस्मै पाणिनये नमः. वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि मुनित्रयम्. అస్తు. మన ఇప్పటికీ మొదటి పాఠంలో ప్రథమ పురుష ప్రయోగాలు కొన్ని నేర్చుకున్నాం. మనం వాక్యాలు ఎలా ఉంటాయి అనేది ఏకవచనం బహువచనం కూడా కొన్ని చూసాము. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొన్ని నేను ఇక్కడ వాక్యాలు పెట్టాను ఇక్కడ మీ ఎదురుగా స్క్రీన్ మీద. నేను కొంతమందిని పిలుస్తాను, ఒక్కొక్కరు వచ్చి దానిలో ఇప్పుడు మనం మొదటి పాఠంలో ఎలా చూసామంటే పఠతి అన్న శబ్దం తీసుకుంటే అగ్రజః పఠతి, అగ్రజాః పఠంతి, ఇలాంటి వాక్యాలు చూసాము. అంటే ఏకవచన వాక్యము, దానికి తగిన బహువచన వాక్యము చూసాము. శిష్యః నమతి, బాలః పఠతి ఉంది, దానికి బాలాః పఠంతి అవుతుంది అనుకున్నాం. శిష్యః నమతి, శిష్యాః నమంతి అవుతుంది అనుకున్నాం. ఈ విధంగా మనం ఏకవచనము బహువచన వాక్యాలను చూసాం. అయితే ద్వివచనంలో పఠతః అన్న రూపం వస్తుంది అని కూడా చూసాము. ఇప్పుడు అకారాంత పుంలింగ శబ్దాలకి, ఆకారాంత స్త్రీలింగ శబ్దాలకి, అలాగే అకారాంత నపుంసకలింగ శబ్దాలకి, ఈ మూడిటికి కూడా ఏకవచనంలో, ద్వివచనంలో, బహువచనంలో ఉన్న రూపాలను చూసాం. ఉదాహరణకి అకారాంత బాల శబ్దం తీసుకుంటే బాలః, బాలౌ, బాలాః అవుతుంది పుంలింగ శబ్దం. అకారాంత పుంలింగ శబ్దం బాల శబ్దం తీసుకుంటే బాలః, బాలౌ, బాలాః అని 3 వచనాల్లో చెప్పుకున్నాం. అలాగే పాఠశాల అన్న శబ్దం తీసుకుంటే అది స్త్రీలింగ శబ్దము, ఆకారాంత స్త్రీలింగ శబ్దము, దానికి పాఠశాల, పాఠశాలే, పాఠశాలాః అనే రూపాలు వస్తాయి 3 వచనాల్లో అనుకున్నాము. ఇంకొకటి ఏం చూసాము, పుష్పం ఫల శబ్దం చూసాం. అకారాంత నపుంసకలింగ ఫల శబ్దం చూసాం. దాని రూపాలు ఎలా ఉంటాయి అనుకున్నాము, ఫలం, ఫలే, ఫలాని అని ఉంటాయి అనుకున్నాం. ఈ విధంగా మనం ఇప్పుడు ఇంకొకటి ఏమనుకున్నామంటే ఎప్పుడైతే వచనం మారుతుందో, అంటే ఏకవచనంలో ఒకవేళ నామవాచక శబ్దం ఉంటే దానికి తగినట్టుగా క్రియాపదం కూడా ఏకవచనంలో ఉండాలి. బహువచనంలో నామవాచకం ఉంటే క్రియాపదం కూడా బహువచనంలోనే రావాలి. అంటే ఒకవేళ ద్వివచనంలో ఉంటే అది కూడా ద్వివచనంలోనే రావాలి 2. అంటే ఉదాహరణకి నేను బాలః పఠతియే తీసుకున్నాను అనుకుందాం, బాలః పఠతి అవుతుంది. బాలౌ అని ద్వివచనం రాస్తే బాలౌ పఠతః అవుతుంది. దానికి నేను బహువచనం రాస్తే బాలాః పఠంతి అని వస్తుంది.
సో ఈ విధంగా ఎప్పుడైతే నామవాచకం వచనం మారుతుందో దానికి తగినట్టుగా క్రియాపదం కూడా వచనం మారుతుంది. ఇక్కడ వరకు మనం మొదటి పాఠంలో చూసాం. చూసిన దానికి ఇక్కడ నేను కొన్ని అభ్యాస వాక్యాలు పెట్టాను. ఇప్పుడు నేను పెట్టినవన్నీ కూడా ప్రథమ పురుష ప్రయోగాలేను. అగ్రజ, పుష్పం, అనుజ, సేవక, తత్. ఈ విధంగా ఈ నామవాచకాలకి క్రియాపదాలు ఇవన్నీ ఏకవచనంలో ఉన్నాయి కాబట్టి క్రియాపదాలు కూడా ఏకవచనంలో పెట్టాను. ఇప్పుడు నేను ఒక్కొక్కళ్ళని పిలిచి అడుగుతాను, మీరు ఏం చేయాలి అంటే ఇప్పుడు ముందు నామవాచకం చూడండి. ఉదాహరణకి అగ్రజ వదతి. ఇప్పుడు మీరేం చెప్పాలి అంటే అగ్రజ అనేది పుంలింగ శబ్దమా, స్త్రీలింగ శబ్దమా, నపుంసకలింగమా, ఏకవచనమా, ద్వివచనమా, బహువచనమా, ఇది చెప్పాలి. చెప్పాక మిగిలిన 2 వచనాల్లోనూ నాకు వాక్యాలు చెప్పాలి. ప్రయత్నిద్దాం, మనం చెప్పగలమా లేదా చూద్దాం. విజయకుమారి మహోదయే, మహోదయ చెప్పండి. అగ్రజ వదతి. అగ్రజ పుంలింగము ఏకవచనము. ఉత్తమం. అకారాంత పుంలింగ ఏకవచన శబ్దం. పుంలింగ ఏకవచనం. ఉత్తమం. అగ్రజ వదతి, అగ్రజౌ వదతః, ఉత్తమం. అగ్రజ వదంతి. ఉత్తమం, ఉత్తమం మహోదయ, ఉత్తమం. అగ్రజ వదతి, అగ్రజౌ అని ద్వివచనం తీసుకుంటే వదతః, అదే అగ్రజాః అని బహువచనం తీసుకుంటే వదంతి. ఉత్తమం, ఉత్తమం మహోదయ. తర్వాత ఎంవి రమణమూర్తి గారు. ఎంవి రమణమూర్తి మహోదయ ఉన్నారా? పుష్పం పతంతి. పుష్పం పతతి. పతతి. ఇప్పుడు పుష్పం అన్నది పుంలింగమా, స్త్రీలింగమా, నపుంసకలింగమా? పుల్లింగము. పుంలింగంలో మనకు పుష్పం అన్న రూపం వస్తుందా? నపుంసకలింగం. నపుంసకలింగం. ఉత్తమం. నపుంసకలింగము ఏకవచనం. ఏకవచనం. చెప్పండి, మిగతా వచనాలు చెప్పండి మరి నాకు. పూలే పూలే పటంతః. కాదండి, పుష్పం. పుష్పం పతతి. సరే పుష్పం పటంతః. పుష్పం పతంతే పతంతః. సరే, ఒక నిమిషం ఆగండి. పుష్పం అన్నదానికి 3 వచనాల్లో పదం చెప్పండి నాకు. ద్వివచనంలో ఏమవుతుంది? పుష్పం పుష్పం పుష్పే పుష్పాని. ఎస్ఎస్ రావు గారు దయచేసి మ్యూట్ చేసుకోండి, నేను మిమ్మల్ని మళ్ళీ అడుగుతాను. ఎస్ఎస్ రావు మహోదయ దయచేసి మ్యూట్. పుష్పే పుష్పాని. ఉత్తమం, కరెక్ట్ అండి. ఇప్పుడు మీరు కరెక్ట్ చెప్పారు. పుష్పం పుష్పే పుష్పాని కదా. ఇప్పుడు ఏకవచనంలో ఉన్నప్పుడు పుష్పం పతతి అయింది, ద్వివచనంలో పుష్పే కదా. పుష్పే పతంతః కాదు, పుష్పే పతతః. పతతః. ఉత్తమం, ఉత్తమం మహోదయ. పుష్పే పతతః. పుష్పాని పతంతి. ఉత్తమం. అర్థమైందండి మీకు? ఇప్పుడు క్లియర్ అయిందా? అర్థమైంది. ఉత్తమం. ఎస్ఎస్ రావు మహోదయ, ఇప్పుడు మీరు చెప్పండి. అనుజా హసతి. ఎస్ఎస్ రావు మహోదయ, ఇందాక మీరే కదా మాట్లాడింది. అనుజాః హసంతి. మీరు అనుజా హసతి. అనుజా అసలు ఏ పదం అవుతుందండి? స్త్రీలింగమా, పుంలింగమా, నపుంసకలింగమా? అనుజ స్త్రీలింగం. స్త్రీలింగం అవుతుంది. ఆకారాంత స్త్రీలింగ శబ్దం. అనుజాః పుంలింగం. అనుజాహ పుంలింగం కాదండి, అనుజా స్త్రీలింగం. ఇప్పుడు నాకు అనుజాకి మిగతా 2 వచనాల్లోనూ చెప్పండి నాకు పదం. అంటే ద్వివచనంలో అనుజ ఏమవుతుంది అంటే ఇద్దరు చెల్లెళ్ళు అని నేను చెప్పాలి. అనుజ అంటే చెల్లెలు కదా, ఇద్దరు చెల్లెళ్ళు అని నేను చెప్పాలనుకోండి, ఏమని చెప్పాలి? బహువచనం, ముగ్గురు లేక అంతకంటే ఎక్కువ చెల్లెళ్ళు అని చెప్పేటప్పుడు నేను ఏం పదం చెప్పాలి చెప్పండి. అనుజాకి మీరు ద్వివచనంలో, బహువచనంలో నాకు పదం చెప్పండి. హసంతి. హసంతి క్రియాపదం. నేను అనుజాకి అడుగుతున్నా. అనుజా ఆకారంతో స్త్రీలింగ శబ్దం. పాఠశాల లాగా ఉంది. పాఠశాల ఏ రూపం పొందింది? పాఠశాల స్త్రీలింగం. స్త్రీలింగము. అవును, స్త్రీలింగం అన్నప్పుడు వాటికి ద్వివచనంలో, బహువచనంలో ఏ రూపాలు ఉన్నాయండి? మీరు విన్నారా మహోదయ? ఇదివరకు క్లాస్ విన్నారా?
15th మిస్ అయ్యాను మేడం అనివార్య పరిస్థితుల్లో. సరే మీరు ఇప్పుడు చెప్పగలరా చెప్పలేరా? ఈ ఒక్క గ్యాప్ కావాలి, కొంచెం గ్యాప్. సరే ఓకే, నో ప్రాబ్లం. వినండి, మీరు వేరే వాళ్ళు చెప్తారు. Okay. ఆనంద్ వేములపాటి మహోదయ. లేదండి, నేను కూడా మిస్ అయ్యానండి. ఓకే, అరుణ వేంపాటి మహోదయ ఎస్ అండి. చెప్తారండి? ఆ, చెప్పండి మహోదయ. అనుజ హసతి. అనుజ ఆయన ఆకారాంత స్త్రీలింగ శబ్దం అని చెప్పారు. అవునండి. ఇప్పుడు మీరు అనుజాకి నాకు ద్వివచనంలో బహువచనంలో రూపాలు చెప్పాలి, అలాగే ద్వివచన వాక్యం చెప్పాలి. అంటే క్రియాపదంతో చేర్చి ద్వివచన వాక్యము బహువచన వాక్యం చెప్పాలి. ద్వివచనం అనుజేన, అనుజే. ఉత్తమం, బహువచనం అనుజాహ. ఉత్తమం. ఒక్క నిమిషం ఆగండి. పాఠశాల శబ్దం ఏమవుతుంది? పాఠశాల, పాఠశాలే, పాఠశాలాహ్ అవుతుంది. ఆ విధంగా అనుజ శబ్దం ఏమవుతుంది? అనుజ, అనుజే, అనుజాహ్ అని అవుతుంది. కంటిన్యూ చేయండి అరుణ గారు. అయ్యా, అనుజ హసతౌ. అనుజ హసతౌ, హసతౌ. కాదు కాదు కాదు, అనుజ హసతి ఏకవచనం. ఆ, ఇప్పుడు ద్వివచనం ద్వివచనం అనుజే హసతౌ. హసతౌ హసతి. కాదు. మీరు క్రియాపదం మళ్ళీ మళ్ళీ రూపం చూసుకోండి. క్రియాపదం ఎలాగా? పఠతి, పఠతః, పఠంతి. పఠతి, పఠతః. ఆహా. ఆ, హసతి, అనుజే హసతః. ఉత్తమం. అనుజే హసతః. హసతః. తర్వాత అనుజాహ హసతాహ. కాదు, మళ్ళీ పఠతికి వెళ్ళండి. పఠతి, అనుజా సారీ, అనుజాహ హసంతి. హసంతి. మళ్ళీ 3 చెప్పండి ఒకసారి. అనుజా హసతి, అనుజే హసతః, ఉత్తమం. అనుజాహ హసంతి. క్లియర్ అయిందా మీకు ఇది? ఇప్పుడు అంటే పద్మా మహోదయ, సి పద్మా మహోదయ. సేవకః తిష్టతి. ఉమ్, ఇది పురుషలింగం ఏకవచనం. పుంలింగం. పుంలింగం ఏకవచనం. పుల్లింగం అకారాంత ఏకవచనం. పుంలింగ ఏకవచనం. చెప్పండి. సేవకా తిష్టతి. ఇంకొకసారి చెప్పండి. సేవకా తిష్టతి. కాదు, సేవకః శబ్దానికి మీరు నాకు ద్వివచనము బహువచనం రూపాలు చెప్పండి ముందు. సేవకా, సేవకే, సేవకాః. కాదు, సేవకః అనేది సారీ, పుంలింగ శబ్దం. ఓకే ఓకే. బాల సేవకః, శబ్దం లాగా. ఓకే. సేవకః, సేవకౌ, సేవకాః. ఉత్తమం. ఇప్పుడు చెప్పండి వాక్యాలు. సేవకః తిష్టతి. సేవకౌ తిష్టతః. సేవకాః తిష్టంతి. తిష్టంతి. ఉత్తమం. సేవకః తిష్టతి ఏకవచనము, సేవకౌ తిష్టతః ద్వివచనము, సేవకాః తిష్టంతి ఏమో బహువచనం అవుతుంది. ఉత్తమం. తర్వాత జి శారదా మహోదయ. अस्तु महोदय. చెప్పండి మహోదయ. తత్ గచ్చతి. तत् गच्छति, ते गच्छतः. కరెక్ట్. చెప్పండి తర్వాత. तौ गच्छन्ति. నామవాచకం ఏం చెప్పారు నాకు అక్కడ? ఏంటండి? తత్ కి బహువచనం ఏం చెప్పారు? తాని. తత్ గచ్చతి, తే గచ్చతః, తాని గచ్చంతి. ఉత్తమం, ఉత్తమం మహోదయ. ఇప్పుడు తత్ అనేది ఏ లింగం అండి? నపుంసకలింగం. నపుంసకలింగం. అందుకని తత్ తే తాని అవుతుంది. తత్ గచ్చతి, తే గచ్చతః, తాని గచ్చంతి. ఉత్తమం మహోదయ. సో ఇక్కడ వరకు వాక్యాలు ఈ 3 ఫార్మ్స్ మీకు క్లియర్ అయ్యాయండి? ఎవరికైనా ఇందులో సందేహం ఉందా? ఇప్పుడు మనం చెప్పుకున్న వాటిల్లో ఎవరికైనా ఇంకా సందేహాలు ఉన్నాయండి? నేను వేరే వాక్యం ఇచ్చి మీతో చెప్పిస్తాను, అందుకని అడుగుతున్నాను. మేడం, ఇక్కడ సేవకహాలో చెప్పినప్పుడు బహువచనం సేవకే కదా? అది కాదు కదా, సేవకాహ బాల శబ్దం కదా.
బాలః బాలః బాలౌ బాలాః కదా. ఓకే. ఇప్పుడు అది ఆకారాంత పుంలింగ శబ్దం, బాల శబ్దం లాగా ఇది కూడా. ఇప్పుడు బాల శబ్దానికి 3 వచనాలు చెప్పండి. బాలః బాలౌ బాలాః. బాలాః కదా. మరి సేవకః అయితే ఓకే. ఓకే. సేవకః సేవకౌ సేవకాః. ఓకే. అంతే. ఓకే. అంతే. ఇంకేమైనా సందేహాలు ఉన్నాయి? తత్తుది కూడా ఒకసారి 3 రూపాయలు. ఏదండి? తత్ గచ్చతిలో తత్ గురించి ఒకసారి చెప్పరా ఎలా మీరు చెప్పండి. తత్ ఏ లింగము? అదే నాకు ఎలా అర్థం చేసుకోవాలో తెలవట్లేదు. ఆ లింగ్ ఎండింగ్ ఇది ఆహా, తత్ కాదు కాదు. తద్ శబ్దం మనం చూసామా? సర్వనామ శబ్దాలు. సర్వనామ శబ్దాలు చూసాం కదా. దానికి సహ తౌ తే అనేది పుంలింగ రూపాలు. సా తే తాహ్ అనేది 12వ పేజీ 13 పేజీలోనే ఉంటుంది చూడండి టేబుల్. 12వ పేజీలో కింద ఉంది. సహ తౌ తే అనేది పుంలింగ రూపాలు. అదే స్త్రీలింగంకి అయితే సా తే తాహ్ అవుతుంది. ఇప్పుడు తత్ తే తాని అనేది నపుంసకలింగ రూపాలు. అంటే వీటిని మనం ఇప్పుడు మామూలుగా అగ్రజహ ఆ పుల్లింగం కింద అది మనం పుల్లింగం అని చెప్పామండి. ఇది అంటే తద్దు రూపాలన్నీ ఇంకా పుల్లింగం అని కింద వస్తుందంటారా? నపుంసకలింగం. తద్దులో నపుంసకలింగ రూపాలు. ఇప్పుడు మీరు ఆ టేబుల్లో చూడండి. దకారాంత తద్ శబ్ద, దానిలో పుంలింగ రూపాలు సహ తౌతే పైన ఇచ్చాడు చూడండి. పు, స్త్రీ, నా అని ఇచ్చాడా? అర్థమైంది. పుంలింగ రూపాలు అయితే సహ తౌతే, స్త్రీలింగంలో అయితే సా తే తాహ్. అదే నపుంసకలింగంలో తత్ తే తాని. ఈ తద్ అనే శబ్దానికి మూల రూపం ప్రాతిపదిక ఏదైతే ఉందో దానికి నపుంసకలింగ ఏకవచన రూపము తత్. అందుకని తత్ చూడగానే మనకి అది నపుంసకలింగం అనే గుర్తు రావాలి. మన ఆ శబ్దాన్ని అలాగే నేర్చుకోవాలి. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ముందరికి వెళ్దాం ఆ పాఠంలో. ఎవరన్నా ఇంకొక వాక్యం 2 వాక్యాలు ఏమైనా ట్రై చేయాలని అనుకుంటున్నారా? నేను కొద్దిగా జస్ట్ రిపీట్ చేస్తాను. వేరే వాక్యం చెప్దాం మహోదయ్. ఆల్రెడీ ఓకే, వేరే వాక్యం చెప్తాము. వీటిలో ఏమన్నా చెప్పండి మీరు. వాక్యం ఏమన్నా ఇస్తే నేను చెప్తాను. శిష్యః నమతి. శిష్యః నమతి. శిష్యః పుంలింగము, ఏకవచనము. శిష్యః, శిష్యౌ, శిష్యాః కరెక్ట్. ద్వివచనం అండ్ అంతే, బహువచనం. కరెక్ట్. శిష్యౌ నమతః, ఉత్తమం. శిష్యాః నమంతి. అంతే మహోదయ, క్లియర్. సో ఏకవచనము వచ్చింది. శిష్యః, శిష్యౌ, శిష్యాః. అంతే. ఆకారాంత స్త్రీలింగం చెప్పాము. ఈకారాంత స్త్రీలింగం కూడా అయిపోయిందా, లేకపోతే అది అవ్వలేదు తర్వాత వస్తుంది. ఒకసారి ఎవరైనా ముందర క్లాస్ మిస్ అయిన వాళ్ళు ఉంటే ఒకసారి వీడియో చూస్తే, వీడియో రికార్డింగ్ లో నేను అన్ని ఏ రోజుకి ఆ రోజు అప్లోడ్ చేసేస్తాను. ఒకసారి ఆ వీడియో మొత్తం ఫాలో అయితే మీకు డౌట్స్ ఏమీ లేకుండా క్లియర్ గా ఉంటుంది. సరే, అయితే మనం పాఠంలో ముందరికి వెళ్దాము. మ్యామ్, పుష్పం, పుష్పే, పుష్పాణి కరెక్టే కదా మ్యామ్? కరెక్ట్. ఓకే. ప్రస్తుతానికి షేరింగ్ ఆఫ్ చేస్తాను. సరే, మనం రెండో పాఠం స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు రెండో పాఠంలో చూస్తే మనం మొదటి పాఠంలో అన్ని కూడా ప్రథమ పురుష ప్రయోగాలే చూసాము. అంటే మనం ముందర ఫస్ట్ లెసన్ ఇంట్రొడక్షన్ లో మనం ఏం చెప్పుకున్నాం అంటే నామవాచకాలు 3 పురుషుల్లో ఉంటాయి. ఒకటి ప్రథమ పురుష, ఇంకొకటి మధ్యమ పురుష, ఇంకొకటి ఉత్తమ పురుష. ఉత్తమ పురుష అంటే అహం, అస్మద్ శబ్దం అని చెప్పుకున్నాం. అస్మద్ శబ్దంలో అది మూడు వచనాలు చూస్తే అహం, ఆవాం, వయం. అహం అంటే నేను, అహం ఉత్తమః ఇలా గుర్తుంచుకుంటే మనకి ఉత్తమ పురుష అంటే అహం అని చెప్పేసి గుర్తుంటుంది అని కూడా చెప్పుకున్నాము. అహం అనేది ఏకవచనము. ఆవాం అంటే నేను, నాతో పాటు మరొకరు, మేమిద్దరము అని చెప్తున్నాము. అలాగే వయం అంటే అది నేను, నాతో పాటుగా ఒక సమూహం, నేను కలిసిన సమూహం. అది మేమందరము అవ్వచ్చు, లేదు మనమందరము కూడా అవ్వచ్చు. రెండిటిలోనూ కూడా నేను ఉన్నాను కాబట్టి
ఇది వయం అవుతుంది, ఉత్తమ పురుష బహువచనం అవుతుంది. మేమందరము కూడా వయమే, మనమందరము కూడా వయమే. రెండు పదాలకి తెలుగులో మనం రెండు పదాలు వాడుతున్నాము, సంస్కృతంలో మాత్రం ఒకటే పదం. అయితే మీరు అడగచ్చు ఎలా గుర్తుపడతాము అంటే కాంటెక్స్ట్ ని బట్టి అర్థం చేసుకోవాలి మనం, అంతే. అది మేమందరం రిఫర్ చేస్తుంది. బట్ ఏదన్నా ఆ సమూహము ఉత్తమ పురుష బహువచన సమూహం అంటే నేను ఉన్నాను, నాతో పాటు మరొక సమూహం ఉంది, అది అలా గుర్తుంచుకోండి. ఇదంతా ఉత్తమ పురుష ప్రయోగాలు. తర్వాత మధ్యమ పురుష. మధ్యమ పురుషలో ఏమొస్తుంది? యుష్మత్ శబ్దం అనుకున్నాం. యుష్మత్ శబ్దం అంటే త్వం ఏకవచనము, యువం బహువచనము, యూయం అనేది యువం అన్నది ద్వివచనము, యూయం అన్నది బహువచనము. సో ఉత్తమ పురుషలో త్వం అంటే నువ్వు, యువం అంటే నువ్వు ఇంకొకరు, మీరిద్దరు అని అర్థం. అదే యూయం అంటే నీవు ఉన్న ఒక సమూహం, అంటే ముగ్గురు అందుకన్నా ఎక్కువ ఉండాలి. నీవు ఉన్న పెద్ద సమూహాన్ని యూయం అని నేను అంటాను అనమాట. అప్పుడు ఈ ఉత్తమ పురుషలో ఉన్న అస్మత్ శబ్దం యొక్క రూపాలు, మధ్యమ పురుషలో ఉన్న యుష్మత్ శబ్దం యొక్క రూపాలు, ఈ 6 కాకుండా ఎటువంటి నామవాచకమైన సర్వనామం అన్నా అవన్నీ కూడా ప్రథమ పురుష అవుతాయి. రామః, బాలః, గౌరీ, లక్ష్మి, పుష్పం, పత్రం, అలాగే తత్, సహ, ఇవన్నీ కూడా మనకి కింద ఉన్న ఈ 6 కాదు కదా. అహం ఆవాం వయం కాదు, త్వం యువాం యూయం కాదు. ఈ 6 పదాలు కాకుండా ఇంకా ఏ నామవాచక శబ్దమైనా అది ప్రథమ పురుష కిందనే తీసుకోవాలి. మనం మొదటి లెసన్ లో చూసినవన్నీ కూడా ఈ విధంగా ప్రథమ పురుష శబ్దాలే. మనం వాక్యాల్లో చూసినట్టయితే అందులో ఉన్నవేంటి? బాలః పఠతి, శిష్యః నమతి, అగ్రజః వదతి, ఇవే ఇచ్చాడు. కానీ అహంతో ఉన్న వాక్యాలు ఇవ్వలేదు, త్వంతో ఉన్న వాక్యాలు ఇవ్వలేదు, వయంతో ఉన్న వాక్యాలు ఇవ్వలేదు. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఇక్కడ ఎప్పుడైతే పురుష మారుతుందో, వచనం మారినప్పుడు ఎలా అయితే క్రియాపదం రూపాలు మారుతాయో, పురుష మారినప్పుడు కూడా క్రియాపదం యొక్క రూపాలు మారుతాయి. అంటే నేను శిష్యః నమతి అన్నాను, అహం నమామి అంటాను. అంటే నేను అని ఎప్పుడైతే నామవాచక శబ్దం ఉత్తమ పురుషులోకి వస్తుందో, ఉత్తమ పురుషకు సంబంధించిన క్రియాపదాన్ని నమామి అన్న పదాన్ని కూడా నేను అక్కడ వాడాలి దానికి తగినట్టుగా. నేను అహం నమతి అన్నది తప్పు. నమతి అన్నది కేవలము ప్రథమ పురుష రూపానికి సరిపోతుంది. అహం నమామి అనాలి, రామః నమతి అనాలి. ఆ విధంగా మనం ఎప్పుడైతే పురుష కూడా మారుతుందో, పురుషలో కూడా మళ్ళీ అహంకి వేరే ఉంటుంది, ఆవాంకి వేరే ఉంటుంది, వయంకి వేరే ఉంటుంది. ఈ విధంగా క్రియాపదం మొత్తం 9 రూపాలు వస్తాయి మనకి. ఏమిటి? ప్రథమ పురుషలో ఏకవచన, ద్వివచన, బహువచన రూపాలు. పఠతి, పఠతః, పఠంతి అని 3 చూసాం కదా, అవి 3 కూడా ప్రథమ పురుష రూపాలు. అలాగే మధ్యమ పురుషకి 3 రూపాలు వస్తాయి, ఏకవచనం, ద్వివచనం, బహువచనంకి. అలాగే ఉత్తమ పురుషలో కూడా మళ్ళీ 3 రూపాలు వస్తాయి, ఏకవచనం, ద్వివచనం, బహువచనం. ఈ 9 రూపాలు, ప్రతి క్రియాపదానికి ఈ 9 రూపాలు ఉంటాయి. ఇది గుర్తుంచుకుంటే ఇప్పుడు మనం 2వ పాఠంలోకి వెళ్దాము. వెళ్లే ముందు దానిలో ఉన్న మొదట సూక్తి ఒకటి ఉంటుంది కదా, అది చదువుకొని అప్పుడు భాషాభ్యాసంలోకి వెళ్దాం. సూక్తి 27వ పేజీలో ఉందండి నా పుస్తకంలో. క్షణశః కణశశ్చైవ విద్యామర్థం చ సాధయేత్. క్షణశః కణశశ్చైవ విద్యామర్థం చ సాధయేత్. దీని పదవిభాగం చూస్తే క్షణశః కణశః చ ఏవ. క్షణశః కణశశ్చైవ అంటే కణశః చ ఏవ విద్యాం అర్థం చ సాధయేత్. విద్యాం అర్థం చ సాధయేత్. క్షణశః కణశః చ ఏవ విద్యాం అర్థం చ సాధయేత్. ఇది పదవిభాగం. ఇప్పుడు దాని అర్థం చూస్తే క్షణశః అంటే ప్రతి క్షణము, ప్రతిక్షణం అన్నమాట. కణశః అంటే ప్రతి ఒక్క చిన్న చిన్న కణాన్ని, ప్రతి క్షణంలోనూ ప్రతి కణాన్ని, చ ఏవ విద్యాం అర్థం చ సాధయేత్ అంటే ప్రతి క్షణంలోనూ ప్రతి ఒక్క కణాన్ని తీసుకున్నట్టు, సంపాదిస్తున్నట్టు
విద్యని అర్థాన్ని, విద్య అంటే జ్ఞానము, అర్థము అంటే ధనము. విద్యాం అర్థంచ సాధయేత్ అంటే ప్రతి క్షణము వృధా చేయకుండా ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకుంటూ మనము విద్యను సాధించాలి. అదే అర్థానికి ప్రతి కణాన్ని వృధా చేయకుండా, అంటే మనం కష్టపడి సంపాదించిన ధనంలో ఏ ఒక్క కణాన్ని కూడా వదిలిపెట్టకుండా, వృధా చేయకుండా ప్రతి కణాన్ని మన కష్టానికి తగినట్టుగా దాన్ని పోగు చేసుకుంటూ మనం వాటిని సంపాదించాలి. దానికి ఇచ్చిన అర్థం చూసుకుంటే ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రతి కణాన్ని పోగు చేస్తూ విద్యను ధనాన్ని సంపాదించాలి అని ఇచ్చారు అక్కడ. ఇది సూక్తి. ఇక భాషాభ్యాసంలో వాక్యాలు చూసే ముందు మనం మొదటి పాఠంలో చేసినట్టు ఒకసారి ఆ కింద అభ్యాసంలోకి వెళ్ళి అభ్యాసం విశేషం చూద్దాం. ముందర విశేషం అని ఉన్నది. అంటే మ్యామ్ ఇక్కడ విద్యలో దాకి యావత్తు కలిపేసి అది రివర్స్ స్త్రీ లాగా మారింది, అంతేనా మ్యామ్? దాకి యావత్ రివర్స్ స్త్రీ లాగానా? రివర్స్ స్త్రీ లాగా దాకి యావత్తే అది. చూడండి అంతేనా? చూడండి ఒకసారి చూడండి. ఇది వి కదా, ఇది వి కదా. ఇప్పుడు ద్యా ఎలా రాస్తున్నా అంటే ఇది మామూలు దా ఇది ఉంది కదా, ఇదనమాట. ఈ మామూలు మన ఇట్లా ఉంటుంది సరే ద్యా. నేను ఒక విధంగా ఇక్కడ రాసి మీకు పక్కన ఆ టెక్స్ట్ బుక్ లో ఉన్న విధంగా కూడా చూపిస్తాను. ఇది విద్య, ఇది ఒక రకంగా, ఇది కూడా తప్పు కాదు, కానీ దీనికంటే మంచి పద్ధతి ఏంటంటే, అంటే కరెక్ట్ పద్ధతి ఏంటి అంటే వి, ఇది దా రాసి దీనికి యావత్ వస్తుంది, ఇది యావత్ అన్నమాట. అర్థమైందా? మళ్ళీ ఇంకోసారి రాసి చూపించనా? దాయా కలిసాయి అంతే కదా మేడం? అంతే అంతే అంతే. అది మామూలు దా, అది మామూలు ఒత్తు ధా కాదు, ధనములో ధా కాదు, అది మామూలు దానే. ఇలా రాసాం దా, ఇక్కడి నుంచి యావత్ వస్తోంది, ఇలా వస్తోంది. అర్థమైందా విద్య? మంజు గారు, మంజు మహోదయ మీరు అడుగుతున్నారు, మళ్ళీ నేను చెప్పాక అర్థమైందో లేదో చెప్పట్లేదు. సరే అర్థమైందని అనుకుంటున్నాను. అంటే ఆ స్క్రీన్ వస్తుంటే నాకు ఇది మ్యూట్ రావట్లేదు. అదే స్క్రీన్. ఇప్పుడు అర్థమైందిగా, క్లియర్ గా మీకు? అర్థమైంది మ్యామ్, థ్యాంక్ యూ. రైట్. సరే, ఈ 30వ పేజీలో విశేషము అని ఉంది, ఒకసారి అది చూసి దాని తర్వాత మనం ముందర వాక్యాలకి వెళ్దాం. విశేషము క్రియాపదం. క్రియాపదాలు అన్ని కాలాలలోనూ ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష అని 3 పురుషులలో ఉంటాయి. ఇప్పుడు చూస్తే వాటికి రూపాలు ఇచ్చాడు మనకి ఇక్కడ. ఒక్కసారి ఇది చూసే ముందు నేను ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తాను. ఇది నేను ఇందాక చెప్పాను కదా, పురుష, నేను ఇక్కడ ప్రథమ పురుష నేను చూపించలేదు. ఉత్తమ పురుషలో అస్మద్ శబ్దము, దకారాంత త్రిలింగక. త్రిలింగక అంటే ఇది పుంలింగ శబ్దాలకి వాడచ్చు, స్త్రీలింగాలకి వాడచ్చు, నపుంసకలింగానికి వాడచ్చు. అంటే ఇప్పుడు అహం అని ఒక మహిళ చెప్తుంది, అహం అని ఒక పురుషుడు చెప్తాడు. సో పుంలింగ పదాలు కూడా చెప్పచ్చు, స్త్రీలింగ పదాలకి దేనికన్నా కూడా ఈ అహం అన్నది ఉపయోగించవచ్చు. సో అందుకని ఇది త్రిలింగక. అస్మద్ శబ్దం అనేది దాని ప్రాతిపదిక కాబట్టి, దానిలో అంతం దకారాంతం కాబట్టి మన ఇక్కడ కింద దకారాంత త్రిలింగక అని రాసాం. దానికి ఏకవచన రూపం అహము. ఇది ఆవాం, ఇది పొరపాటున ఏదో మిస్ మ్యాచ్, అది మిస్ప్రింట్ అయినట్టుంది. ఆవాం, ఆ అనేది దీర్ఘము, దీర్ఘ ఆకారము, రెండో అక్షరం ఆ ఉంది సార్, అది ఆవాం. వయం, వయం అనేది బహువచనం. మధ్యమ పురుష చూస్తే మధ్యమ పురుషలో యుష్మద్ శబ్దము, యుష్మద్ కూడా దకారంతో ఎండ్ అవుతుంది కాబట్టి దకారాంత త్రిలింగక. త్వం అని నేను ఒక అమ్మాయిని అంటాను, ఒక అబ్బాయిని అంటాను. త్వం బాలక, త్వం బాలిక. త్వం మిత్రం, మిత్రం అని నపుంసకలింగం. త్వం మిత్రం అని నపుంసకలింగ శబ్దానికి కూడా నేను ఉపయోగిస్తాను. సో అందుకని ఇది త్రిలింగక శబ్దము. త్వం
యువాం ద్వివచనము, బహువచనంలో యూయం. సో ఇది ఇందాక మనం చెప్పుకున్నది. ఇప్పుడు క్రియాపదాలు చూస్తే ఇందాక మనం చూసిన మన మొదటి పాఠంలో నేర్చుకున్నవి పైన ఉన్న ప్రథమ పురుష కింద చూసారా? ప్రథమ పురుషలో పఠతి, పఠతః, పఠంతి అని ఉంది చూసారా? కొంచెం పెద్దగా చేయనా స్క్రీన్? కనిపిస్తోందా స్క్రీన్ ఇప్పుడు? మేడం కనిపిస్తోంది మేడం. నమస్కారం మేడం. చెప్పండి. ఈ అస్మత్ శబ్దంలో 3 లింగాలకి ఒకటే క్రియాపదం అనుకున్నాం కదా? ఏ శబ్దానికైనా క్రియాపదం ఒకటే అవుతుందండి. దీనికి లింగ భేదం ఉండదు క్రియాపదానికి. అస్మత్ శబ్దంలో 3 లింగాలకు ఒకటే పదాన్ని వాడచ్చు. అహం అనే శబ్దాన్ని మనం ముగ్గురికి వాడచ్చు. అంటే నేను అహం బాలిక అని అంటాను అనుకోండి, ఇంకెవరైనా అబ్బాయి వచ్చి అహం బాలక అనొచ్చు. నేను అహం శిక్షిక అంటాను. ఎవరైనా ఒక ఆచార్యుడు ఎవరైనా వచ్చి అహం శిక్షక సారీ అహం పత్రం అనొచ్చా? త్వం పత్రం. అహం పత్రం అంటే అది రిలవెంట్ కాదు. అహం మిత్రం అనొచ్చు. పత్రం అనేది కూడా నపుంసకలింగం కదా? నపుంసకలింగమే. అదే ఓకే. ఒకవేళ ఆకు మాట్లాడుతోంది అంటే ఆ అహం పత్రం అని చెప్పచ్చు. అక్కడ కూడా వస్తుందా? వస్తుంది. అందుకని అది త్రిలింగకమైంది. 3 లింగాల్లోనూ ప్రయోగించవచ్చు కాబట్టి. సో మనం మొదటి పాఠంలో మనం చూసినవి ఏంటంటే ప్రథమ పురుష ప్రయోగాలు. ప్రథమ పురుషలో ఏకవచనంలో పఠతి, ద్వివచనంలో పఠతః, బహువచనంలో పఠంతి అన్న రూపాలు చూసాము. దయచేసి అందరూ మ్యూట్ చేసుకోండి. ఏమైనా అడగాలన్నప్పుడు అన్మ్యూట్ లో ఉండండి. తర్వాత ఇప్పుడు మధ్యమ పురుషలో ఉంటే వాటికి రూపాలు ఎలా ఉంటాయి అంటే పఠసి, పఠథః, పఠథ. మధ్యమ పురుషలో పఠసి, పఠథః, పఠథ. ఇప్పుడు ఇందాక మనం చూసింది ఏంటి? మధ్యమ పురుషలో త్వం, యువాం, యూయం ఇవి 3 ఉంటాయి అనుకున్నాం కదా. అంటే త్వం అన్నప్పుడు అక్కడ మనం ఇందాక చూసిన రూపం పఠసి. అంటే త్వం ఉన్నప్పుడు ఎప్పుడు పఠసి అన్న రూపమే వస్తుంది, వేరే రూపాలు రావు వీటిలో. ఈ 9 త్వంతో నేను కేవలం పఠసి అన్న రూపాన్నే ప్రయోగించాలి. అలాగే యువాం అన్న శబ్దం ఉంటే ఇది ద్వివచనం కాబట్టి, మధ్యమ పురుష ద్వివచనం కాబట్టి యువాం పఠథః అవుతుంది. అలాగే ఇక్కడ యూయం అన్నది మధ్యమ పురుషలో బహువచనం. మీరు చూడండి, లెఫ్ట్ సైడ్ మధ్యమ పురుష చూపిస్తోంది, పైన బహువచనంలో యూయం అనుంది. ఇదే యూయం కి చూస్తే పఠథః అవుతుంది. అంటే త్వం పఠసి అవ్వాలి, ఇది యువాం పఠతః అవ్వాలి, యూయం పఠథ అవుతుంది. వీటికి మధ్యమ పురుషులో ఈ 3 పదాలే, వేరే ఛాన్స్ లేదు. ప్రథమ పురుషకైతే రామః, అగ్రజః, బాలకః, సీత, రమ ఏదన్నా ఉండొచ్చు. మధ్యమ పురుషకి ఓన్లీ ఈ 3 పదాలు అస్మత్ యుష్మత్ శబ్దంలో యొక్క 3 రూపాలు మాత్రమే పాసిబుల్, వేరే వచ్చే అవకాశం లేదు. సో మనకి పఠసి అని కనిపించింది అంటే అది త్వం పఠసియే, ఉత్త పఠసి ఉండదు, త్వం పఠసియే. అది వేరే పదంతో కలిసే అవకాశం లేదు. ఈ పఠసి అహం పఠసి అవ్వదు, రామః పఠసి కూడా అవ్వదు. ఇక్కడ అయ్యే అవకాశం ఏంటంటే త్వం పఠసి అంతే. అలాగే యువాం పఠతః అంతే, పఠతఃతో వేరే ఏ నామవాచక శబ్దము మార్చబోదు. అలాగే యూయం పఠథ అంతే, పఠథ వచ్చింది అంటే అది యూయమే, ఎందుకంటే అది మధ్యమ పురుష బహువచనం. మధ్యమ పురుష బహువచనంలో ఇది ఒక్కటే పాసిబుల్, యూయం అన్న ఒక్క పదమే పాసిబుల్. మధ్యమ పురుష ఏకవచనంలో త్వం ఒకటే పాసిబుల్, ద్వివచనంలో యువాం ఒకటే పాసిబుల్. ఆ విధంగా మధ్యమ పురుష ప్రయోగాలు. ఉత్తమ పురుషలో పఠామి, పఠావహ, పఠామహ. సారీ, ఇక్కడ చూస్తే ఉత్తమ పురుష అస్మత్ శబ్దం అహం, ఆవాం, వయం కదా. అంటే అహం ఉన్నప్పుడు అక్కడ ఏకవచనం ఏంటి? పఠామి, అహం పఠామి అవుతుంది. సో పఠామి అని ఉంది అంటే ఖచ్చితంగా అది అహం పఠామియే, ఇంక వేరే పదంతో కలిసే అవకాశం లేదు.
అలాగే ఇక్కడ ఆవాం అని ఉంది ద్వివచనంలో. సో ఆవాం పఠావహ. మళ్ళీ ఇక్కడ వయం వయం ఉంది, వయం పఠామహ. సో ఆ రెండు టేబుల్స్ ని ఇలా మిక్స్ చేసుకుని, అంటే జస్ట్ ఇన్ కేస్ మీకు ఇట్లా ఇట్లా కొంచెం కష్టంగా ఉంది అంటే నేను ఒక పేజ్ లోకి పెట్టడానికి ట్రై చేస్తాను. సరే, మన లేకపోతే పుస్తకం చూసుకుంటూ చదువుకుందాం లేండి, అప్పుడు ఇంకొంచెం ఈజీగా ఉంటుంది. సో ఇది ఇలా గుర్తుంచుకోండి. ఉత్తమ పురుష, మధ్యమ పురుష ఇలా ఉంటాయి. ఈ 6 పదాలే ఉంటాయి, వేరే ఉండే అవకాశం లేదు. మిగతావి ఏవైనా ప్రథమ పురుషుని. వాటికి కరెస్పాండింగ్ క్రియాపదానికి ఉన్న రూపాలు, అంటే ఇది నార్మల్ క్రియాపదాలకి లట్లకారంలో పరస్మైపది ధాతువులైతే లట్లకారంలో అంటే వర్తమాన కాలంలో ఈ ధాతువు పట్ ధాతువు ఈ విధమైన రూపాలని పొందింది. ఇప్పుడు అదే గచ్చతి గమ్ ధాతు అనుకోండి, గచ్చతి అనే రూపం ఉంది. ఇది చూసి ఎవరన్నా పైన టేబుల్ చూసి ఎవరన్నా ప్రయత్నిస్తారా? నేను చెప్తాను మేడం. చెప్పండి రాంబాబు మహోదయ. గచ్చతి అయితే ప్రథమ పురుషలో ఏకవచనం గచ్చతి. వచ్చేసి 9 రూపాలు చెప్పండి నాకు మొత్తం. పఠతి, సారీ గచ్చతి, గచ్చతః, గచ్చంతి. ఉత్తమం. మధ్యమ పురుషం వచ్చేప్పటికి గచ్చసి, గచ్చతః, గచ్చథ, గచ్చామి, గచ్చావహ, గచ్చామహ. గచ్చామహ. ఉత్తమం. ఇంకెవరైనా ట్రై చేస్తారా? నేను చెప్తాను మేడం. చెప్పండి మహోదయ. కామేశ్వరి మహోదయ చెప్పండి. పతతి. ప్రథమ పురుష పతతి, పతతి, పతతః, పతంతి. మధ్యమ పురుష పతసి, పతతః, పతథ. ఉత్తమ పురుష పతామి, పతావహ, పతామహ. ఉత్తమం. నెక్స్ట్ ఎవరు చెప్తున్నారండి? నేను చెప్తా మేడం. మంజు. ఒక్క నిమిషం. తులసిరామ్ గారు. మేడం. మహోదయ చెప్పండి. మహోదయ ఖాదతి చెప్పండి. ఖాదతి ప్రథమ పురుష ఖాదతి, ఖాదతః, ఖాదంతి. మధ్యమ పురుష ఖాదసి, ఖాదథః, ఖాదథ. ఉత్తమం. ఉత్తమ పురుష ఖాదామి, ఖాదావహ, ఖాదామహ. ఉత్తమం. తర్వాత నెక్స్ట్ ఎవరు చెప్తున్నారు? నేను చెప్తాను మేడం. పిబతి. కొత్త వాళ్ళు ఎవరైనా కనిపిస్తే పిలుస్తాను. ఎప్పుడు పిలుస్తున్న వాళ్ళే చెప్తున్నారు. నేను వస్తా మేడం, నేను చెప్పలేదు. ఎవరండి? ప్రమీల. ప్రమీల గారు మీరు కూడా చెప్తూనే ఉన్నారుగా. కొత్త పేర్లు ఎవరైనా కనిపిస్తాయేమో అని చూస్తున్నాను నేను. చెప్పండి నాకు. పఠతః, పఠథః. పెద్ద థా వస్తే మాత్రమే మధ్యమ పురుష కదా. అంతే. మధ్యమ పురుషులో ఒత్తు థా వస్తుంది, మహాప్రాణాక్షరం వస్తుంది. ఓకే మేడం. సరే చెప్పండి ప్రమీల మహోదయ. పిబతి చెప్పండి. పిబతి, పిబతః, పిబంతి ప్రథమ పురుష. మధ్యమ పురుషలో పిబసి, పిబసః. వస్తుందా? ఒత్తి చెప్పండి. పిబథః, పిబథః, పిబథ. తర్వాత ఉత్తమ పురుషలో పిబామి, పిబాతః, పిబావహ, పిబామహ. తర్వాత నెక్స్ట్ ఎవరు చెప్తారు? లాస్ట్ ఒకటి నేను చెప్తాను మ్యామ్. క్రీడతి. నేను చెప్తాను. మంజు గారు చెప్పండి. క్రీడతి. క్రీడతి, క్రీడతః, క్రీడంతి. క్రీడసి, క్రీడథః, క్రీడథ. క్రీడామి, క్రీడావహ, క్రీడామహ. క్రీడతి అంటే ఏంటి తెలుసా అర్థం? ఆడుకోవటం. ఆడుతున్నాడు, ఆడుతున్నది. ఇప్పుడు నెక్స్ట్ ఎవరు చెప్తారో చెప్తే వాళ్ళు ఏం చెప్పాలి అంటే ప్రథమ పురుషలో ఏదో ఒక నామవాచకం చెప్పండి. రామః అని అనుకోండి. రామః పఠతి. అప్పుడు మిగతా వాటికి ఎలా మారుతుందో చెప్పాలి. అలాగే మధ్యమ పురుషకి త్వం యువాం వాడి చెప్పాలి వాక్యం. ఉత్తమ పురుషకి అహం ఆవాంతో ఉపయోగం చెప్పాలి. ఎవరు చెప్తారు? నేను చెప్తాను. శారద గారు చెప్పండి మహోదయ. రామః గచ్చతి. ఓకే. రామౌ గచ్చతః. ఉత్తమం.
రామాః గచ్చంతి. ఉత్తమం, అతి ఉత్తమం. తర్వాత మధ్యమ పురుష. త్వం గచ్చసి. త్వం గచ్చసి. అది అది చూపించినా ఇది చూపించినా మీకు క్రియాపదం చూపించినా ఇదే ఉంచినా చెప్పండి. త్వం గచ్చసి వయం గచ్చతః. త్వంకి యువాం యూయం. త్వం గచ్చతి యువాం గచ్చతః యూయం గచ్చత. అహం గచ్చామి వయం గచ్చామః. వయం గచ్చామః. ఓకే, బహువచనం. ద్వివచనం ఆవాం. అహం గచ్చామి ఆవాం గచ్చామః వయం గచ్చావః. గచ్చావః వయం గచ్చామః. ఉత్తమం, ఉత్తమం. ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు వరకు మనం ఈ చెప్పుకున్న వీటి క్రియాపదాల్లో వాక్య నిర్మాణంలో ఏమన్నా సందేహం వచ్చిందా? ఇక్కడ వరకు క్లియర్ గానే ఉందా? క్లియర్ గా ఉంది మేడం. కొంచెం రాసుకుని ప్రాక్టీస్ చేస్తే ఇంకొంచెం చేయాలి. ఒక 10 క్రియా పదాలు తీసుకుని ప్రాక్టీస్. నేను అందుకనే ఇక్కడ కూడా కొంత ప్రాక్టీస్ చేయిస్తే మీకు కొంచెం క్లారిటీ వస్తుంది అని చేయిస్తున్నాను. నెక్స్ట్ ఫాస్ట్ గా చెప్పలేను అంటే పర్వాలేదండి. ఇప్పుడిప్పుడు ఇవాళే మొదలు పెట్టాం కదా మధ్యమ పురుష ఉత్తమ పురుష. అంత ఫాస్ట్ గా ఎక్స్పెక్ట్ కూడా చేయకూడదు. నెక్స్ట్ ఎవరు చెప్తారు వాక్యాలు? మేడం నేను చెప్తానండి. సత్యనారాయణ మహోదయ, కేవి సత్యనారాయణ మహోదయ చెప్పండి. పతటి తీసుకుని నాకు వాక్యాలు చెప్పండి. రామః పఠతి. పఠతి చెప్తారా? సరే చెప్పండి. అవునండి. రామః పఠతి, రామౌ పఠతః, రామాః పఠంతి. ఉత్తమం. త్వం పఠసి, యువాం పఠతః, యూయం పఠత. పఠత. అహం పఠామి, ఆవాం పఠావః, వయం పఠామః. ఉత్తమం మహోదయ, ఉత్తమం, అతి ఉత్తమం. నెక్స్ట్ ఇంకెవరైనా వస్తున్నారు? ఇంకెవరైనా చెప్తారా వాక్యాలు? నేను చెప్తాను మేడం. ఎవరండి? నిరంజన్ రెడ్డి మహోదయ చెప్పండి మహోదయ. సీత ఖాదతి చెప్పండి. ఖాదతి చెప్తాం. ఓకే. సీత ఖాదతి, సీతే ఖాదత. సరిగ్గా మళ్ళీ సరిగ్గా చెప్పండి ద్వివచనంది. సీతే ఖాదతః. ఖాదతః. ఉత్తమం. తర్వాత సీతాని ఖాదంతి. కాదు. సీతాః ఖాదంతి. ఖాదంతి. కన్ఫ్యూజ్ అవ్వకండి. నపుంసకలింగానికి స్త్రీలింగానికి ద్వివచన రూపాలు సేమ్ గా ఉంటాయి కానీ బహువచన రూపాలు దేనికి దానికి వేరుగానే ఉంటాయి. ఉత్తమం. తర్వాత చెప్పండి మధ్యమ పురుషులు. త్వం ఖాదసి, యువాం ఖాదతః, యూయాం ఖాదత. యూయాం ఖాదత. యూయం దీర్ఘం లేదు అక్కడ. యూయం ఖాదత. అహం ఖాదామి, ఆవాం ఖాదాతః, ఖాదావః, వయం ఖాదామః. ఉత్తమం. క్లారిటీ వచ్చిందా? మనం వాక్యాల్లోకి వెళ్దామా టెక్స్ట్ బుక్ లోకి? ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా ఇక్కడ? చెప్తాను మేడం. ఒకటి క్రీడతికి. విజయ్ కుమారి గారు చెప్పండి మహోదయ. క్రీడతి మీరు చెప్పేదండి. మీది అవ్వగానే ఇంకా పాఠంలోకి వెళ్ళిపోదాం. రైట్, చెప్పండి. మిత్రం పతతి, మిత్రం క్రీడతి, మిత్రే క్రీడతః, మిత్రాణి క్రీడంతి. ఉత్తమం. తర్వాత మధ్యమ పురుష. త్వం క్రీడసి, యువాం క్రీడతః, యూయం క్రీడథ. ఉత్తమం. తర్వాత ఉత్తమ పురుషః. అహం క్రీడామి, వయం క్రీడామః. వయం బహువచనం, ద్వివచనం చెప్పాలి. ఆవాం
క్రీడావః వయం క్రీడామః. ఉత్తమ మహోదయ, బాగుంది. సరే, మనం టెక్స్ట్ బుక్ లోకి వెళ్ళి ఒకసారి ఆ విశేషము అని ఉన్న దగ్గర చదువుకొని మళ్ళీ వాక్యాల్లోకి వెళ్దాం. క్రియాపదాలు అన్ని కాలాల్లోనూ ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష అని 3 పురుషులలో ఉంటాయి. వాటికి బాక్స్ మనం ఇందాక చూసిందే ఇక్కడ ఇచ్చారు. ఏకవచనం, ద్వివచనం, బహువచనం. ఇది ప్రథమ పురుష అని ఇచ్చింది పఠతి, పఠతః, పఠంతి. మధ్యమ పురుష అని ఇచ్చినది పఠసి, పఠథః, పఠథ. ఉత్తమ పురుషలో పఠామి, పఠావః, పఠామః. యుష్మత్ శబ్దాన్ని అంటే త్వం, యువాం, యూయం కర్తగా ఉపయోగించినప్పుడు మాత్రమే మధ్యమ పురుష ఉపయోగించాలి. అస్మత్ శబ్దాన్ని అంటే అహం, ఆవాం, వయం కర్తగా ఉపయోగించినప్పుడు మాత్రమే ఉత్తమ పురుష ఉపయోగించాలి. కర్తగా మిగిలిన అన్ని స్థలాలలోనూ ఏ శబ్దాన్ని ఉపయోగించినా ప్రథమ పురుషనే ఉపయోగించాలి. సహ పఠతి, సా పఠతి, బాలకః పఠతి ఇత్యాది. సంస్కృతంలో క్రియాపదాలకు లింగ భేదం లేదు. 3 లింగముల్లో క్రియాపదం ఒకే విధంగా ఉంటుంది. బాలకః గచ్చతి అంటే బాలుడు వెళ్తున్నాడు, బాలికా గచ్చతి అంటే బాలిక వెళ్తున్నది, వాహనం గచ్చతి వాహనము వెళ్తున్నది. ఇక్కడ బాలకః పుంలింగము, బాలికా స్త్రీలింగము, వాహనం నపుంసకలింగం. కర్తను బట్టి గచ్చతి అనే క్రియాపదం వెళ్తున్నాడు, వెళ్తున్నది, వెళ్తున్నది అనే అర్థాలను తెలియజేస్తోంది. తెలుగులో మనం మార్చుకున్నప్పుడు వాటికి తగినట్టుగా వెళ్తున్నాడని, వెళ్తున్నదని అలా మారుస్తాము. కానీ సంస్కృతంలో మాత్రం క్రియాపదం ఒకటే, గచ్చతి అన్నదే ఉంది. ఇక కింద మన ఇందాక చూసిన దకారాంతః త్రిలింగకః యుష్మత్ శబ్దః, దకారాంతకః త్రిలింగకః అస్మత్ శబ్దః. యుష్మత్ శబ్దః ఏమో మధ్యమ పురుష, ఆయనకి ఏకవచనంలో త్వం అంటే నీవు, ద్వివచనం యువాం అంటే మీరిద్దరు, బహువచనం ఏమో యూయం మీరు అందరూ. దకారాంతః త్రిలింగకః అస్మత్ శబ్దః అనేది ఉత్తమ పురుషలో అహం అంటే నేను, ఆవాం అంటే మేమిద్దరము, వయం అంటే మేము అందరము లేక మనమందరము. త్రిలింగకః అంటే 3 లింగాలలో ఒకే రూపం కలదు. ఉదాహరణకి త్వం బాలకః, త్వం బాలిక, త్వం మిత్రం. మిత్ర అనేది నపుంసకలింగ శబ్దము. సరే, సంయుక్తాక్షరాల తర్వాత వద్దాము. ముందర భాషాభ్యాసం వాక్యాలు చూసేసి అప్పుడు మళ్ళీ తర్వాత సంయుక్తాక్షరాల్లోకి వెళ్దాం. ఒకసారి ముందర పాఠం మొదలైన సూక్తికి కింద భాషాభ్యాసం అని ఉంది చూసారా, అక్కడ వాక్యాలు తీయండి. 27వ పేజీ. త్వం పఠసి, ఇదేంటంటే వర్తమాన కాలము మధ్యమ పురుష వాక్యాలు ఇస్తున్నారు. ఇక్కడ మనకి ఏకవచన వాక్యాలన్నీ వరుసగా ఇచ్చారు. ఇక్కడ మనం త్వం ఒకటే ప్రయోగిస్తాం కాబట్టి మధ్యమ పురుష ఏకవచనంలో ఇది మన స్త్రీలింగమా, పుంలింగమా, నపుంసకలింగమా ఇది మనం అసలు ఇక్కడ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇది త్రిలింగక శబ్దం. మనము మొదటి పాఠంలో వాటికి మనం క్వశ్చన్ ఎలా అడగాలో నేర్చుకున్నాం. మరి దీనికి ఎలాగ అడగాలి అంటే త్వం కిం కరోషి, త్వం కిం కరోషి అంటే నువ్వు ఏమి చేస్తున్నావు అన్నదానికి సమాధానాలన్నీ ఇవి ఇచ్చారు. త్వం పఠసి అంటే నీవు చదువుతున్నావు, త్వం నమసి నీవు నమస్కరిస్తున్నావు, త్వం వదసి నీవు చెబుతున్నావు, త్వం పశ్యసి. మహోదయ ఏమైనా అడుగుతున్నారా? ఏం డౌట్ లేకపోతే అందరూ మ్యూట్ లో ఉండండి. మహోదయ మేడం ఒక చిన్న చెప్పండి. వదతి వదసి ఇది మాట్లాడుతున్నారు చెప్తున్నారుకి కూడా ఒకటే వర్డ్ అండి అది? ఏదండి మాట్లాడుతున్నారుకి? వదతి వదతి మాట్లాడుతూ చెప్తున్నారు రెండు ఒకటి. మేడం దీనికి ప్రశ్న పదము కిం కిం కరోషి, కరోషి ఏం చేస్తున్నావు, కరోషి పెద్ద షానా? షణ్ముఖలో ష. ఓకే. మూర్ధన్య ష. త్వం కిం కరోసినా? కరోషి. త్వం కిం కరోషి. త్వం పఠసి అంటే నీవు చదువుతున్నావు, త్వం నమసి నీవు నమస్కరిస్తున్నావు, త్వం వదసి నీవు చెబుతున్నావు, త్వం పశ్యసి నీవు చూస్తున్నావు, త్వం పృచ్ఛసి నీవు అడుగుతున్నావు, త్వం గచ్చసి నీవు వెళ్తున్నావు, త్వం ధావసి నీవు పరిగెత్తుతున్నావు,
త్వం తిష్టసి నీవు నిలబడుతున్నావు లేదు ఆగుతున్నావు. త్వం అటసి, ఈ పదాలన్నీ కూడా మనకి క్రియాపదాలన్నీ కూడా ముందర మనకి ప్రథమ పురుష రూపంలో ముందర లెసన్ లో మనకి పరిచయం చేశారు. వాటికే మధ్యమ పురుష రూపాలను ఇక్కడ ఇచ్చారు. త్వం అటసి నీవు తిరుగుతున్నావు, త్వం క్రీడసి నీవు ఆడుతున్నావు, త్వం ఖాదసి నీవు తింటున్నావు, త్వం గాయసి నీవు పాడుతున్నావు, త్వం లిఖసి నీవు వ్రాస్తున్నావు, త్వం నయసి నీవు తీసుకుపోతున్నావు, త్వం పతసి నీవు పడుతున్నావు. పై వాక్యాల్లో ఉన్న క్రియాపదాలు వర్తమాన కాలంలో మధ్యమ పురుష ఏకవచనంలో ఉన్నాయి. ఇక్కడి నుంచి చూస్తే బహువచనం ఇచ్చారు. ద్వివచనాలు ఎంతనో కొంచెం ప్రయోగం తక్కువ కాబట్టి మనకు పాఠాలు ఇక్కడ పరిచయం చేయలేదు, కానీ మనం తెలుసుకొని పెట్టుకోవాలి. అంటే నేను టేబుల్లో అయితే 3 చెప్పించాను, అది మనం తెలుసుకోవాలి. కానీ మనం కొంచెం తక్కువ వాడతాం కాబట్టి, ఎక్కువ మామూలుగా ఏకవచనము బహువచనము వస్తాయి కాబట్టి ఇక్కడ స్పెషల్ గా ఆ వాక్యాలు ఇవ్వలేదు. మాన్యే చెప్పండి. ఇక్కడ త్వం అని రాసేటప్పుడు తాకి వావుతూ సున్నా పెట్టారు, తర్వాత ఇంకో చోట ఏమో త్వా అమ్ అని రాశారు. అలా 2 రకాలు రాయొచ్చా అది? కాదండి, 2 రకాలుగా రాయడానికి లేదు. ఎప్పుడు ఎలా రాయాలో చెప్తాను. ఇవి మీకు లేఖన నియమాల్లో తర్వాత వస్తుంది. అయితే ఇదొకటి, ఇదొకటి. విజయ్ కుమార్ మహోదయ, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ కదా మీరు అడిగింది? అదేనండి. ఇది వర్డ్ ని బట్టి ఉంటుంది కదా మేడం. ఒక నిమిషం నేను చెప్తానండి రాధాదేవి గారు. ఇప్పుడు దీని తర్వాత మనకు ఖచ్చితంగా ఒక వ్యంజనంతో మొదలవ్వాలి. దీని తర్వాత పదము త్వం క్రీడసి, త్వం ఇచ్చసి, ఇచ్చసి కాదు మళ్ళీ, త్వం లిఖసి, త్వం పఠసి, అలా ఉంటే మన అనుస్వారం పెట్టేయచ్చు. ఎప్పుడైతే ఈ త్వం తర్వాత మనకి అచ్చు వచ్చిందో, త్వం అటసి అని ఉందనుకోండి, యాక్చువల్లీ ఇది రాయడం తప్పు. త్వం అటసి అన్నప్పుడు మకారాంతం పొల్లుతో ఇలా రాసి పక్కన అటసి రాయాలి. త్వం ఇచ్చసి అని రాసేటప్పుడు కూడా అంతే, త్వం అని మకారం రాసి రాయాలి. అంటే దీని తర్వాత పదంలో అచ్చుతో మొదలవుతుందా హల్లుతో మొదలవుతుందా అన్నది చూసుకొని, అచ్చుతో మొదలైతే మకారాంతం పొల్లుతో పెట్టాలి, లేదు హల్లుతో మొదలైతే అనుస్వారం పెట్టాలి. ఆర్ ఎప్పుడైనా మనం కేవలం పదాన్ని రాస్తున్నాం అనుకోండి, అంటే మీకు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ వచ్చాయి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లో మీరు త్వం రాయాలి. కేవలం పదం త్వం అని మాత్రం రాస్తున్నారు మీరు. అక్కడ రాస్తున్నప్పుడు మనం ఇలా రాయడం తప్పు, అనుస్వారం పెట్టి రాయడం తప్పు. త్వం అని మకారాంత పొల్లుతో మాత్రమే రాయాలి. అంటే పదం విడిగా ఉన్నా, వాక్యం చివర ఉన్నా, లేదు దాని తర్వాత అచ్చుతో మొదలైన ఎప్పుడు అనుస్వారం పెట్టకూడదు, అక్కడ మకారాంతం పొల్లుతో పెట్టాలి. ఎప్పుడైతే వాక్యం మధ్యలో పదాని పక్కన వ్యంజనంతో ఉన్నప్పుడు, ఒక వాక్యంలో రాస్తున్నప్పుడు అనుస్వారం పెట్టాలి. క్లియర్ మహోదయ? తర్వాత కరోషి అన్నారు, షా అన్నారు, ఏంటది సి కదా అది? కరోషి అది మనకి అది కూడా అలా రాదా? కాదు, అది షణ్ముఖలో షా రాయాలి. రేఫ ఉన్నందువల్ల అది కరోసియే, అది యాక్చువల్లీ రేఫ వల్ల అది కరోషిగా మారుతుంది. అది ఇలా రాసుకోవాలి, కరోషి. ఈ రేఫ ఏదైతే ఉందో, రకారం ఏదైతే ఉందో, దీని వల్ల సకారము హార్డ్ లెటర్ గా మారిపోతుంది. అంటే కరోసి అని మనం పలకడం కూడా యాక్చువల్లీ కష్టం, కరోషి ఈజీగా ఉంటుంది పలకడానికి కూడా. ఆ పలకడాన్ని బట్టి వాళ్ళు దాన్ని అలా ప్రయోగంలోకి తీసుకొచ్చారు. యాక్చువల్గా కరోసియే అది కూడా, కానీ పలకడానికి కరోషి అనేది ఈజీ కాబట్టి, ఇది హార్డ్ లెటర్ కాబట్టి హార్డ్ లెటర్ తర్వాత హార్డ్ లెటర్ పలకడం ఈజీ అని కరోషి అని చేశారు దాన్ని. తర్వాత ఓన్లీ ప్రశ్నించడానికి అలా ఉంటుందా మేడం? అంటే త్వంతో ప్రశ్న వచ్చినప్పుడు మాత్రమే షీ వస్తుంది, మిగతా అప్పుడు సి. కాదు కాదు కాదు, అలా కాదు. కరోషిలో ఎప్పుడు కరోషియే, ఆ పదం అంతే, ఆ పదమే అలా ఉంది అంతే. అంటే లిఖసి
గాయసి క్రీడసి ఉంది, దానికి దాని ఈక్వలెంట్ రూపం కరోషి. అక్కడ పదమే అలాగా, అది క్వశ్చన్ ఫామ్ అయితే ఇలాగా, వాక్యం అయితే ఇలాగా అని కాదు, ఆ పదమే అలాగా. అర్థమైంది. ఇక మధ్యమ పురుష బహువచన వాక్యాలు చూస్తే యూయం ఖాదథ అంటే మీరు తింటున్నారు, యూయం హసథ మీరు నవ్వుతున్నారు, యూయం గాయథ మీరు పాడుతున్నారు, యూయం లిఖథ మీరు వ్రాస్తున్నారు, యూయం వహథ మీరు మోస్తున్నారు, యూయం పిబథ మీరు త్రాగుతున్నారు, యూయం పతథ మీరు పడుతున్నారు, యూయం యచ్చథ మీరు ఇస్తున్నారు, యూయం నిందథ మీరు నిందిస్తున్నారు, యూయం నయథ మీరు తీసుకువెళ్తున్నారు, యూయం పఠథ మీరు చదువుతున్నారు, యూయం నమథ మీరు నమస్కరిస్తున్నారు, యూయం వదథ మీరు చెబుతున్నారు, యూయం పశ్యథ మీరు చూస్తున్నారు, యూయం పృచ్ఛథ. పృచ్ఛథ ఏమన్నా తప్పుగా ప్రింట్ అయిందా? అక్కడ థ ఉందా? ఒత్తు థానే లేకపోతే వేరే ఎలా అయినా ఉంటే మార్చుకున్నది. యూయం పృచ్ఛథ కరెక్ట్ ఉంది మ్యామ్. కరెక్ట్ ఉంటే సరే. ఎవరి టెక్స్ట్ బుక్ లో ఉన్న ప్రింట్ నా దగ్గర ఉన్న దానిలో ప్రింట్ తప్పు పడింది. సో యూయం పృచ్ఛథ అవ్వాలని మీరు అడుగుతున్నారు. ఇక్కడ వరకు మధ్యమ పురుష బహువచన రూపాలు యూయంతో ఉన్నవి అన్నిటికీ కూడా థ థ థ అని ఎండ్ అవ్వాలి. పఠథ, లిఖథ, నయథ. మహోదయ చెప్పండి. యూయం కిం, ఇప్పుడు క్వశ్చన్ దీనికి యూయం కిం కరోషినా కురుథ కురుథ కురుథ. ఓకే, కురుథ నేను చూపిస్తాను. నేను కరోతి ఫార్మ్స్ కూడా నేను పెట్టి తీసుకొచ్చాను. అది విశేష క్రియాపదం. అంటే కరోతి అంటే చేస్తున్నాడు అన్నది. దానికి రూపాలు యాక్చువల్లీ మిగతా క్రియాపదాల్లా కాకుండా ఇది విశేష క్రియాపదం, కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. దీనికి యూయం కురుథ అన్న రూపం వస్తుంది. దానికి నేను రూపాలు నేను చూపిస్తాను తర్వాత. ప్రస్తుతానికి దీనికి ప్రశ్న పదం మ్యామ్. యూయం కిం కురుథ అనాలి ప్రశ్న కావాలంటే. ఏ క్రియకైనా కూడా కురుత అనే వస్తుందా? అంతే. ఏ క్రియకైనా మీరు ఏం చేస్తున్నారు అని కదా అంటాం మనం. ఇప్పుడు నేను చదువుతున్నాను, నేను రాస్తున్నాను, నేను తింటున్నాను, ఇవన్నిటికీ కూడా మనం ఏం అడుగుతాం? మీరేం చేస్తున్నారు అని కదా క్వశ్చన్ అడిగేది, అవునా? సరే మ్యామ్. అందుకని కిం కురుథ అంటే అయితే దానికి యూయం పృచ్ఛత, యూయం వదత, యూయం నమథ ఈ విధంగా ఆన్సర్స్ చెప్పుకోవచ్చు. తర్వాత ఉత్తమ పురుష ఏకవచనం. ఉత్తమ పురుష ఏకవచనంలో అహం అనే రూపమే రావాలి నామవాచకానికి. అహం ఇచ్చామి. ఇక్కడ చూడండి, ఇచ్చామిలో ఇకారం అచ్చు కాబట్టి అహం అని మకారానికి మకారాంత పొల్లు పెట్టేశాడు. అహం ఇచ్చామి అంటే నేను కోరుతున్నాను లేదా ఇష్టపడుతున్నాను. అహం నృత్యామి నేను నృత్యం చేస్తున్నాను. అహం స్మరామి నేను స్మరిస్తున్నాను. అహం జిఘ్రామి నేను వాసన చూస్తున్నాను. అహం వసామి నేను నివసిస్తున్నాను. అహం వదామి నేను చెబుతున్నాను. తర్వాత అహం పృచ్ఛామి నేను అడుగుతున్నాను. అహం గచ్ఛామి నేను వెళ్తున్నాను. అహం ధావామి నేను పరిగెత్తుతున్నాను. అహం పశ్యామి నేను చూస్తున్నాను. అహం పిబామి నేను తాగుతున్నాను. అహం ఖాదామి నేను తింటున్నాను. అహం తిష్ఠామి నేను ఆగుతున్నాను లేక నేను నిలుస్తున్నాను. అహం గాయామి నేను పాడుతున్నాను. అహం లిఖామి నేను వ్రాస్తున్నాను. సో ఎప్పుడైతే నామవాచక శబ్దము త్వం ఉండిందో అప్పుడన్నిటికీ లిఖసి, క్రీడసి, ఖాదసి ఈ విధమైన రూపాలు చూసాం. ఎప్పుడైతే అది యూయంగా మారిందో యూయం ఖాదథ, యూయం హసథ, యూయం లిఖత ఈ విధమైన రూపాలు వస్తాయి. అదే ఉత్తమ పురుషులోకి వస్తే అహం ఇచ్చామి, అహం నృత్యామి, అహం గాయామి, అహం పఠామి ఈ విధమైన రూపాలు. తర్వాత లాస్ట్ మిగిలినది ఉత్తమ పురుష బహువచన రూపాలు. మేడం దీనిలో క్వశ్చన్ ఫామ్ ఎలా అడగాలి? యాక్చువల్ గా
త్వంకి అహంకి ఏంటంటే ఉల్టా క్వశ్చన్ అడగాలి. అంటే ఇప్పుడు నేను చెప్పాలనుకోండి, అహం ఖాదామి అని నేను చెప్పాలనుకోండి, మీరు నన్ను ఏం అడగాలి? త్వం కిం కరోషి, నువ్వేం చేస్తున్నావు అంటే అహం ఖాదామి అని నేను చెప్తాను. నేను అదే అహం కిం కరోమి అని నేను అడగను కదా వేరే వాళ్ళని. నేనేం చేస్తున్నాను అని నేను వేరే వాళ్ళని అడగను కదా. సో వేరే వాళ్ళు నన్ను నువ్వేం చేస్తున్నావు అని అడుగుతారు. అప్పుడు నేను వాళ్ళని ఏం చెప్తాను? అహం ఖాదామి అహం లిఖామి. అదే యాక్చువల్లీ నువ్వు ఇలా చేస్తున్నావు అన్నప్పుడు అహం కిం కరోమి అని క్వశ్చన్ రావాలి అక్కడ. నేను ఇందాక నేను త్వంతో చెప్పాను కదా, త్వం కిం కరోషి అని. అది యాక్చువల్లీ ఏంటంటే అహంతో అక్కడ రావాలి. అంతే కదా. మన తెలుగులో అయినా నువ్వేం చేస్తున్నావు అంటే నేను తింటున్నాను, నేను రాస్తున్నాను, నేను చదువుతున్నాను ఇలా చెప్తాం. అదే ఇప్పుడు వేరే వాళ్ళు నన్ను అడిగినప్పుడు నువ్వేం చేస్తున్నావు అన్నప్పుడు అప్పుడు నేను అహం అని చెప్తాను. నేను వాళ్ళని అదే మీకు అర్థమైంది కదా. ఇప్పుడు బేసిక్ గా ఉల్టా అడగాలి క్వశ్చన్ దానికి. తర్వాత ఉత్తమ పురుష బహువచనం చూస్తే వయం క్రీడామహ, మేము ఆడుతున్నాము. వయం లిఖామహ, మేము వ్రాస్తున్నాము. వయం పిబామహ, మేము త్రాగుతున్నాము. వయం ఇచ్చామహ, మేము ఇస్తున్నాము. వయం తిష్ఠామహ, మేము నిలుస్తున్నాము, మేము ఆగుతున్నాము. వయం నమామహ, మేము నమస్కరిస్తున్నాము. వయం వహామహ, మేము మోస్తున్నాము. వయం నయామహ, మేము తీసుకుపోతున్నాము. వయం ధావామహ, మేము పరిగెత్తుతున్నాము. వయం స్మరామహ, మేము స్మరిస్తున్నాము. వయం నృత్యామహ, మేము నృత్యం చేస్తున్నాము. వయం హసామహ, మేము నవ్వుతున్నాము. వయం గాయామహ, మేము పాడుతున్నాము. వయం అటామహ, ఇక్కడ చూడండి అచ్చుతో మొదలైంది కాబట్టి అటామహ అని అక్కడ మకారం విత్ పొల్లు పెట్టారు అక్కడ అనుస్వారం బదులు. వయంలో మేము తిరుగుతున్నాము. వయం ఇచ్చామహ, మళ్ళీ ఇక్కడ కూడా ఈ అనే అచ్చుతో తర్వాత పదం మొదలవుతోంది కాబట్టి వయం అనేది మకారం పొల్లుతో వచ్చింది. మేము కోరుతున్నాము లేదా ఇష్టపడుతున్నాము. సో ఈ విధంగా మనకి మధ్యమ పురుషలో ఏకవచనం బహువచనము, ఉత్తమ పురుషలో ఏకవచనం బహువచనానికి సంబంధించిన వాక్యాలని ఇంతవరకు మనకి చెప్పారు. అభ్యాసం, వాక్యాలను మళ్ళీ మళ్ళీ స్మరిస్తూ ఉంటే వాక్య రచన మనసులో దృఢమవుతుంది. కనుక ఇక్కడ కొన్ని మౌఖిక అభ్యాసాలు ఇవ్వడం అనేది సూచనను అనుసరించి వాక్యాలను చదవండి. కింది వాక్యాల్లోని ఏకవచనాలను బహువచనాలను ఏకవచనాలుగా మార్చి చదవండి. ఇక్కడ ఎవరున్నారు? మాధురి మహోదయే. నమస్కారం మహోదయ. మహోదయ్, పుస్తకం తీసి ఒకసారి అక్కడ మీరు ఇప్పుడు నేను చెప్తున్నది ఫాలో అవుతున్నారా? అవుతున్నాను మహోదయ. అక్కడ మీకు వాక్యాలు ఉన్నాయి చూసారా? త్వం పఠసి. అవును. అవి 8 వాక్యాలు చదవండి. ఓకేనండి. ఉదాహరణ, త్వం పఠసి యూయం పఠథ. పఠథ, పఠసి, పఠథ ఒత్తుగా ఒత్తుఠ. అవునండి, పఠథ. సరే, తర్వాత యూయం పిబథ. త్వం పిబసి. అహం ఇచ్ఛామి. వయం ఇచ్ఛామహ. వయం క్రీడామహ. అహం క్రీడామి. ఉత్తమం, ఉత్తమం మహోదయ. దుర్గా ప్రసాద్ మహోదయ, ఎంవి దుర్గా ప్రసాద్ మహోదయ. నమస్తే మహోదయ. మీరు ఫాలో అవుతున్నారండి లెసన్? నాలుగో అభ్యాసమే కదండి, 4వ పాఠము. 2వ పాఠంలోనే ఉన్నాం మహోదయ మనం ఇంకా. 2వ పాఠం. సరే, ఓకే ఓకే, వినండి. అయితే నేను వేరే వాళ్ళని పిలుస్తాను. యామిని మహోదయ. యామిని మహోదయ. సరే, వెంకటరమణ మహోదయ వచ్చారు. యామిని మహోదయ వచ్చారు. ఉన్నారండి? ఇప్పుడు వీటిలో త్వం పఠసి యూయం పఠత, వీటిలో ఏకవచనం ఏది, బహువచనం ఏది? మ్యామ్ ఇది త్వం అనేది మధ్యం పురుషం మ్యామ్. మధ్యమ పురుషులో ఏకవచనమా బహువచనం? త్వం ఏకవచనం మ్యామ్. యువం అనేది మధ్యం పురుషులో బహువచనం. యువం
నాకు మీరు క్వశ్చన్ రిపీట్ 30వ పేజ్ మీ దగ్గర టెక్స్ట్ బుక్ ఉందా? ఉంది మ్యామ్, చూస్తున్నాను. ఇప్పుడు ఆవిడ వాక్యాలు చదివారు కదా, ఆ వాక్యాలు చదివిన వాటిలోనే త్వం పఠసి యూయం పఠత రెండు ఇచ్చాడు కదా, ఏది ఏకవచనము ఏ పురుష? యూయం పఠతలో అది ఏకవచనమా బహువచనమా ఏ పురుష అది చెప్పండి. త్వం అనేది మధ్యం పురుష ఏకవచనం, యువం అనేది యువం లేదండి అక్కడ, అసలు యువాంతో వాక్యం ఇవ్వలేదు, అక్కడ యూయమే ఉంది. యూయం అనేది అది మధ్యమ పురుష బహువచనం మ్యామ్. ఉత్తమం. తర్వాత అది చెప్పండి అలాగే మళ్ళీ. నెక్స్ట్ వన్ యూయం పిబత. పేజ్ 30 అండి. సరిపోని యామిని గారు చూస్తూ ఉండండి బుక్, వేరే వాళ్ళని అడుగుతాను. శైలజ తుమ్మలపల్లి మహోదయ్. మహోదయ్ చెప్పండి, ఇప్పుడు యూయం పిబత త్వం పిబసి ఇలా ఉంది, వాటిలో ఏ పురుష ఏ వచనం మీకు అక్కడ కనిపిస్తున్నది వాక్యంలో? యూయం పిబత ఇది మధ్యమ పురుష బహువచనం. ఉత్తమం. తర్వాత త్వం పిబసి? త్వం పిబసి మధ్యమ పురుష ఏకవచనం. తర్వాత అహమిచ్చామి వయం ఇచ్చామి? అహమిచ్చామి దీన్ని ఏమంటారు, ఉత్తమ పురుష ఏకవచనం. వయం ఇచ్చామః అదేంటి ఉత్తమ పురుష బహువచనము. తర్వాత లాస్ట్ ది కూడా వయం కూడా ఉత్తమ పురుష బహువచనము. అహం క్రీడామి ఉత్తమ పురుష ఏకవచనం. ఉత్తమం మహోదయ్. కింది వాక్యాల్లోని మధ్యమ పురుష ఉత్తమ పురుషులను ప్రథమ పురుషులోకి మార్చి చదవండి. వాణి బొప్పన్న గారు. నమస్తే మహోదయ్. మహోదయ్ నమస్తే. త్వం పఠసి ఏ పురుషలో ఉంది? త్వం పఠసి మధ్యమ పురుషులో ఉంది. ఏ వచనము? ఏకవచనం. ఇప్పుడు దానికి ఏకవచనంలో ప్రథమ పురుష ఉత్తమ పురుష వాక్యాలు చెప్పండి. త్వం పఠసికి ప్రథమ పురుష పఠతి, త్వం పఠసి. త్వం పఠసి ఇచ్చారు మధ్యమ పురుష ఏకవచనం. దానికి ప్రథమ పురుషలో ఒక వాక్యం చెప్పండి అదే క్రియాపదంతో. అర్థమైందండి నేను అడిగిన క్వశ్చన్? అర్థమైందండి, అర్థమైంది. మీ దగ్గర పుస్తకం ఉందా ఎదురుగా? ఆన్సర్ కూడా ఇచ్చేసాడు, చదివినా చాలు. పఠతి వాక్యంగా చెప్పండి, నాకంటే నామవాచకం క్రియ కలిపి ఒక వాక్యంగా చెప్పండి. ఉత్తమ పురుషులో అయితే అహం పఠామి. ప్రథమ పురుషులో అయితే? ప్రథమ పురుషులో పఠతి. దానికి ముందు పఠతి. నామవాచకం ఏదన్నా పెట్టచ్చు కదా, ఏదో ఒకటి పెట్టి చెప్పండి. సీతా పఠతి. ఉత్తమం, అయిపోయింది. నెక్స్ట్ వెంకటరమణ మహోదయ్. యూయం పిబత. యూయం పిబత విస్మత్ శబ్దం బహువచనం అండి. తే పిబతి, తే పిబంతి, తే పిబంతి. అది ఏ పురుష అవుతుంది? తే పిబంతి ఉత్తమ పురుష అవుతుందండి. తే పిబంతి, తే పిబంతి. ఉత్తమ అంటే నేను కదా, ఎదుటి వాళ్ళని. ప్రథమ పురుష. ప్రథమ పురుష. ప్రథమ పురుష బహువచనం. బహువచనం. తర్వాత నెక్స్ట్ ది అహం ఆమె, అది ఉత్తమ పురుష ఏకవచనం. సహ ప్రథమ పురుష ఇచ్చతి ఏకవచనం. ఇచ్చతి ఏకవచనం. ఉత్తమం. ఉప్పలూరి వాణి మహోదయ. ప్రణామः మహోదయ. చెప్పండి. వయం క్రీడామః. వయం క్రీడామః ఉత్తమ పురుష బహువచనం.
తే క్రీడంతి. ప్రథమ పురుష బహువచనం. అదే ఉత్తమ పురుషులు చెప్పాలంటే ఉత్తమ పురుషు ఇచ్చారుగా. మధ్యమ పురుషులో చెప్పాలంటే మధ్యమ పురుష యూయం క్రీడథ. క్రీడథ. ఉత్తమం మహోదయ, ఉత్తమం, అతి ఉత్తమం. యూయం క్రీడథ అవుతుంది. మధ్యమ పురుషులో ఇది బహువచనం కాబట్టి బహువచనంలోనే చెప్పాలి. చాలా బాగుంది, చాలా బాగా చెప్పారు. తర్వాత ఈ కింది ప్రశ్నలకు మౌఖికంగా సమాధానాలు చెప్పండి. అహం కిం ఇందాక నేను చెప్పండి మహోదయ. ఈ అహం అనేది కూడా అచ్చులు వచ్చినప్పుడు ఈ మా కింద పొల్లు అట్లా ఉందా? మీకు ఎక్కడన్నా అంతే. అహం కాదు, త్వం కాదు, మకారాంతం గాని అనుస్వారం గాని నేను అక్కడ ఏం పెట్టాలి అనేది డెసిషన్ కి ఏ పదంకైనా కూడా, కిం శబ్దానికైనా, అహం అయినా, యూయం అయినా, వయం అయినా, త్వం అయినా, ఏ పదంలో అన్నా కూడా అచ్చు హల్లు చూసుకోవాలి. అచ్చ హల్లా చూసుకొని మకారాంతం రాయాలా లేకపోతే అనుస్వారం రాయాలా అని చూసుకోవాలి. అది పదం ఏది అనేది ఇమ్మెటీరియల్. అనుస్వారం వచ్చినప్పుడల్లా అది మనం ఎప్పుడు రాస్తామంటే అనుస్వారం ఓన్లీ పక్కన వ్యంజనం ఉంటే అనుస్వారం. ఎప్పుడైతే అచ్చుతో మొదలవుతుందో అది ఎప్పుడు కూడా మకారాంతం రాసి పొల్లు పెట్టాల్సిందే. సరే, ఇక్కడ నెక్స్ట్ ఎవరు చెప్తారు? ఎన్ఎస్ ప్రసాద్ మహోదయ. నమస్తే మహోదయ. నమస్తే మహోదయ. ఫాలో అవుతున్నారండి? ఈ రోజు వచ్చాను. ఫస్ట్ క్లాస్ మిస్ అయ్యాను, బట్ ఫాలో అవుతున్నాను. ఓకే, సరే. అయితే మీరు పాతవి క్లాసెస్ రికార్డింగ్స్ లింక్స్ ఉన్నాయి, లింక్ పెట్టండి గ్రూప్ లోను. వచ్చాను, ఈ రోజు వచ్చింది మేడం, తీసుకున్నాను. అది చూసుకోండి. పాతవి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. తప్పకుండా మేడం, తప్పకుండా. ఓకే. పిఎస్ ఉషారాణి మహోదయ. నమస్తే మహోదయ. నమస్తే మహోదయ. ఈ కింది ప్రశ్నలకు మౌఖికంగా పరివాక్యాల్లో సమాధానం చెప్పండి. అహం కిం కరోమి అన్నదానికి అది ప్రశ్న, అంటే నేనేం చేస్తున్నాను. అహం కిం కరోమి అన్నదానికి మీ ఇక్కడ ఒక 10 అన్నారు, మీరు ఒక 5 క్రియాపదాలు చెప్పండి. త్వం చెప్పండి. ఇక్కడ ఫస్ట్ త్వం వదసి, త్వం గచ్చసి, త్వం క్రీడసి, త్వం గాయసి, త్వం పతసి. ఉత్తమం. ప్రశాంతి మహోదయ, ఉషారాణి గారు చెప్పినవి కాకుండా ఇంకొక 5 క్రియాపదాలు చెప్పండి. త్వం వదసి, త్వం గచ్చసి. ఆవిడ చెప్పినవే చెప్తున్నట్టున్నారు. సారీ. పాటలు చూడండి, పాటలు చూసి చెప్పండి, పర్వాలేదు. పాటలను చూసి మీకు వేరే ఇప్పుడు చెప్పలేదు అని మీకు ఏమనిపించిందో అవి చెప్పండి. త్వం తిష్టసి, త్వం ఖాదసి, త్వం లిఖసి, త్వం నయసి, త్వం వదసి. సో దీన్ని బట్టి ఏమర్థమైందంటే మనకి ఎప్పుడైతే త్వం ఉంటుందో క్రియాపదానికి సి అనే రూపంతోనే ఎండ్ అవుతుంది. త్వం గచ్చసి, త్వం ఖాదసి, త్వం లిఖసి, త్వం పఠసి, త్వం ధావసి, ఈ విధంగా వస్తుంది. అది మధ్య. ఈ రోజునే వచ్చాను, ఫాలో అవుతున్నాను. ఇప్పుడు అర్థమైపోయింది నాకు. నేను చెప్పనండి. తర్వాత దానికి చెప్పండి మహోదయ. అహం కిం కరోమి అయిపోయింది కదా. త్వం కిం కరోషి. త్వం కిం కరోషి అన్నప్పుడు నేను అహంతో ఆన్సర్ చెప్పాలి. నువ్వేం చేస్తున్నావు అని ఇతర వాళ్ళు, వేరే వాళ్ళు నన్ను అడిగారు. అప్పుడు నేనేం చెప్తాను? నేను చదువుతున్నాను, నేను రాస్తున్నాను, నేను తింటున్నాను, ఈ విధంగా కదా. సో ప్రయత్నించండి మహోదయ. త్వం కిం కరోషికి ఒక 5 క్రియాపదాలతో ఆన్సర్ చెప్పడానికి. అహం గచ్చామి, అహం స్మరామి, స్మరామి. ఉత్తమం. అహం జిఘ్రామి, లిఖామి. అహం వసామి, వసామి. ఉత్తమం. అహం వదామి, వదామి. అతి ఉత్తమం మహోదయ, బాగుంది. తర్వాత వయం కిం కుర్మః, ఎవరు చెప్తారు? ఏం చెప్పాను మ్యామ్?
ప్రమీల మహోదయ చెప్పండి. వయం కిం కుర్మః. వయం అన్నప్పుడు మేమేం చేస్తున్నాము అన్నప్పుడు ఆన్సర్ మీరేం చెప్పాలి? యూఎంతో చెప్పాలి. యూఎంతో చెప్పాలా? యు సెకండ్ మేడం. యూయం క్రీడథ. క్రీడథ ఉత్తమం. యూయం పఠథ. యూయం ఖాదథ. యూయం నయథ. యూయం దావథ. దావథ. ఓకే, ఉత్తమం ఉత్తమం మహోదయ. తర్వాత యూయం హసథ. బాగుందండి. తర్వాత నెక్స్ట్ యూయం కిం కురుథ అనే దానికి వయంతో చెప్పాలి వాక్యాలు. ఇప్పుడు ఎవరు చెప్తారు? నేను చెప్తాను మహోదయ. చెప్పండి విజయ్ కుమారి మహోదయ. వయం క్రీడామః, వయం లిఖామః, వయం ఖాదామః, వయం హసామః, వయం నమామః, వయం. క్లియరా? అర్థమైందా? అర్థమైందా అండి? వీటిలో అన్ని ఎవరికైనా ఇంకా సందేహాలు ఉన్నాయి? ఇప్పుడు మనం ఇప్పటి వరకు చూసిన దానిలో మాలతి మహోదయ్ మీరైతే మాట్లాడతారు, అది వినిపించట్లేదండి, క్లియర్ గా లేదు. అర్థం అవట్లేదండి నాకు. అంటే ఆపోజిట్ గా చెప్పాలంటారా? అంతే కదా. ఇప్పుడు చూడండి, నేను మిమ్మల్ని మీరేం చేస్తున్నారు అన్నప్పుడు మీరు ఆన్సర్ ఏం చెప్తారు? నేను అని చెప్తారు కదా. సో అంటే ఏంటి? నేను మధ్యమ పురుషులో ప్రశ్నించినప్పుడు మీరు ఉత్తమ పురుషులో ఆన్సర్ చెప్పాలి. ఈ ప్రశ్న వేయండి. హలో, చెప్పండి చెప్పండి. అది నాకు అర్థం లేదండి. ఒకసారి మీరు ప్రశ్న అడగండి. అహం కిం కరోమి అని మీరు అడుగుతున్నారు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, అహం కిం కరోమి, నేనేం చేస్తున్నాను అని అడుగుతున్నాను మిమ్మల్ని. నేనేం చేస్తున్నాను అని అడుగుతున్నాను. మీరు చెప్పాలి నాకు. నేను చెప్పాలంటారా? అప్పుడు మీరేం చెప్పాలి? త్వం పఠసి అని చెప్పాలి. నువ్వు చదువుతున్నావు, అంతేనా? ఇప్పుడు నేనేం చేస్తున్నాను అని అడిగాను అనుకోండి, మీరేం చెప్పాలి? నువ్వు చదువుతున్నావు అని చెప్పాలి. లేదు, నేను మిమ్మల్ని ఒకవేళ అంటే నేను మిమ్మల్ని భవతి అంటాను కానీ నేను మామూలుగా మాటలు చెప్తున్నాను. త్వం కిం కరోషి అన్నాను అనుకోండి, అప్పుడు మీరేం చెప్పాలి? అహం పఠామి, అహం లిఖామి, అహం ఖాదామి, అహం ధావామి, ఈ విధంగా చెప్పాలి. వయం వయం అని కూడా అంతే. ఇప్పుడు వయం అంటే ఏంటి? మేమందరం ఏం చేస్తున్నాము అంటే మీరేం చెప్పాలి? మీరందరూ అంటే యూయం యూయం ధావత, యూయం లిఖత, యూయం ఖాదత, ఇట్లా చెప్పాలి. యూయం కిం కురుథ అన్నాను అనుకోండి, అంటే సారీ, మీరందరూ ఏం చేస్తున్నారు? యూయం కిం కురుత, మీరందరూ ఏం చేస్తున్నారు అంటే అప్పుడు మీరేం చెప్పాలి? వయం లిఖామహ, వయం ఖాదామహ, వయం గచ్చామహ, ఈ విధంగా. అంటే కుండలీకరణం అంటారు. బేసిక్ ఏంటంటే ఉత్తమ పురుషులు అడిగిన వాటికి మధ్యమ పురుషులు ఆన్సర్ చెప్పాలి, మధ్యమ పురుషులు అడిగిన వాటికి ఉత్తమ పురుషులు ఆన్సర్ చెప్పాలి. మనం మాటల ప్రయోగంలో మామూలుగా కూడా అదే కదా ఉండేది. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే నువ్వు రాస్తున్నావు, నువ్వు చదువుతున్నావు అని మీరు నాకు చెప్తారు. మేమందరం ఏం చేస్తున్నాము అంటే మీరు చేస్తున్నారని చెప్తారు. అదే మీరేం చేస్తున్నారంటే మేము అని మీరు వయంలోకి మార్చి చెప్తారు. ఉత్తమ పురుష క్వశ్చన్ అయితే మధ్యమ పురుష ఆన్సర్, మధ్యమ పురుష క్వశ్చన్ అయితే ఉత్తమ పురుష ఆన్సర్. ఇంకా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? ఇక్కడ వరకు క్లియర్ గా ఉందా? వీటన్నిటిలో మేడం ఓన్లీ ఏకవచనం బహువచనం కవర్ చేశారు, ద్వివచనము ఇక్కడ టచ్ చేయలేదు. చేయలేదు. అదే నేను పాట మొదట్లోనే చెప్పాను, ద్వివచనం ఎక్కువ ప్రయోగించాం కాబట్టి ఓన్లీ మన ఇద్దరి గురించి చెప్పేటప్పుడే ప్రయోగించాం కాబట్టి. కానీ మనం నేర్చుకొని పెట్టుకోవాలి, మన ద్వివచనం ఫార్మ్స్ కూడా మనం నేర్చుకోవాలి. వాటికి ఇప్పుడు మన క్రియాపదాలు చేంజ్ అవుతాయి కదా, వాటికి కూడా మనం అవుతాయి కదా. మనం అందుకని అన్ని రూపాలు చూసాం కదా. ఇప్పుడు పఠసి అన్నదానికి మనం పఠసి, పఠథః, పఠథ అని 3 రూపాలు చూసాం. అంటే ద్వివచనం పఠథః కదా. అలాగే పఠామి, పఠావహ, పఠామహ అన్నాం. పఠావహ అన్నది ద్వివచన రూపం. ఒకసారి మీరు అందులో గమనించినట్టయితే, ఒకసారి నేను ఇందాక మళ్ళీ టేబుల్ ఓపెన్ చేసి చూపిస్తాను.
జస్ట్ ఇది ఎలా గుర్తుంచుకోవాలి అని మీకు ఒకవేళ డౌట్ వస్తే గనక ఇది పైన పఠతి పఠతః పఠంతి, పఠతికి బహువచనం వచ్చేసరికి పఠంతి అయిపోతుంది. మధ్యమ పురుషులకు వచ్చేసరికి ఇది పఠసి అవుతుంది. పఠతః మామూలు తా కాస్త పఠత అవుతుంది, ఒత్తుథ అవుతుంది. పఠథ అవుతుంది. ఇక్కడ మాత్రం మూడిటికి ఆ పఠ ధాతు తర్వాత ఆ వస్తుంది, దీర్ఘం వస్తుంది, పఠామి వస్తుంది. పఠతి పఠసి ఉంది, ఇక్కడ పఠామి అయింది. అలాగే ఉత్తమ పురుషులో కూడా పఠావహ, పఠామహ, పఠామి, పఠావహ, పఠామహ. ఉత్తమ పురుషులో మాత్రం అన్నిటికీ దీర్ఘాలు వస్తాయి, మిగతా వాటికి దీర్ఘాలు రావు. అయితే పఠతి పఠతః పఠంతి అని అన్నిటికీ మామూలు తకారం వస్తుంది. తర్వాత పఠసి మధ్యమ పురుష ఏకవచనంకి, వీటికి ఒత్తు థాతో పఠథః పఠథ అని రూపాలు వస్తాయి. సో ఈ విధంగా ఒకటి గుర్తుంచుకుంటే, ఒక్క క్రియాపదాన్ని గుర్తుంచుకుంటే ఇంకా ఇలాగా వచ్చే రకరకాల క్రియాపదాలు ఎన్నన్నా మనం రాసుకోవచ్చు. తర్వాత నేను ఇందాక కరోతికి విశేష క్రియాపదం అని చెప్పాను కదా, కరోతి ఇది విశేష క్రియాపదము. దీనిలో మాత్రము రూపాలు మనకి అక్కడ పఠతి రూపాలకి కొంచెం తేడాగా ఉంటుంది. కరోతి, కురుతః, కుర్వంతి, ఇవి చూస్తే మీరు వీటన్నిటికీ కూడా కరో పోయి కుర్ అన్న రూపం వచ్చేస్తుంది. కురుతః, కుర్వంతి. ఇక్కడ కరోషి అయింది మధ్యమ పురుష, కురుథః, కురుథ. ఎండింగ్స్ సేమ్ గా ఉంటాయి కానీ ముందర రూపం మారిపోతుంది. కరోతి అన్నది కాస్త కురు అయిపోయింది చూడండి. ఇక్కడ కుర్, కుర్వంతి, కురుథ, కురుథః, కుర్వః, కుర్మః. ఈ విధంగా ఇది విశేష క్రియాపదము. వీటిని ఎందుకు అలా అవుతాయి అనేది మనం ఇప్పుడు చెప్పడం కష్టం, అట్ దిస్ స్టేజ్ ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం అవుతుంది. వీటిని ఇలాగే గుర్తుంచుకోవాలి. కరోతి, కరోషి, కరోమి అనేది ఏకవచన రూపాలు. మిగతా అన్నిట్లోనూ కూడా కుర్ అన్న రూపం వస్తుంది. కరోతి బదులు కురుతః, కుర్వంతి, కురుథః, కురుథ, కుర్వః, కుర్మః. సో ఈ విధంగా మనకి విశేష క్రియాపదాల్లో కొంత వేరియేషన్స్ ఉంటాయి. ప్రస్తుతానికి మనం ఎక్కువగా వాడే క్రియాపదాలన్నీ కూడా ఈ పఠతిలో మనం ఇలా చూసినట్టుగా పఠతి, గచ్చతి, లిఖతి, క్రీడతి. మనం ఇప్పటి వరకు ఫస్ట్ లెసన్ లో సెకండ్ లెసన్ లో చూసిన రెండిట్లోనూ చూసినవి కూడా ఇలాంటి రూపాలనే పొంది ఉంటాయి. విశేష క్రియాపదం కరోతి ఒకటేనా మేడం? చాలా ఉన్నాయండి. ప్రస్తుతానికి కరోషి చెప్పాను నేను, ఎందుకంటే నేను క్వశ్చన్ లో చెప్తున్నాను కాబట్టి. ఇప్పుడు త్వం కిం కరోషి అని నేను చెప్పాను కాబట్టి మీకు ఆ కరోతి క్రియాపదం యొక్క విశేష రూపాలు చూపిస్తున్నాను నేను. చాలా ఉంటాయి, కరోతి కాకుండా ఇంకా చాలా క్రియాపదాలు ఉన్నాయి. వస్తాయా మాకు దీంట్లో? వస్తాయి. ఓకే మేడం. దదాతి కూడా అలాంటిదే. దదాతి దానికి దదతి అయిపోతుంది, దదంతి అన్న పదం లేదు అక్కడ. మామూలు పఠతి పఠంతి కదా బహువచనము, అక్కడ దదాతికి దదతి అవుతుంది. ఓకే. సో ఆ విధంగా కొన్ని మార్పులు వస్తాయి కొన్ని క్రియాపదాల్లోనూ. అవి మనం ఎప్పటికప్పుడు అవసరమైనప్పుడు నేర్చుకుంటూ వెళ్దాం. ద్వివచనం కూడా అంత ఇంపార్టెన్స్ ఉందా అండి? ఎందుకంటే ఒకటి కంటే ఎక్కువే కాబట్టి బహువచన కిందకి వస్తుంది. అది కూడా కాదు, రెండు ఉన్నప్పుడు ఖచ్చితంగా ద్వివచనమే వాడాలి, మ్యాండటరీ. రెండు ఉన్నప్పుడు నేను బహువచనం వాడడానికి లేదు, అవకాశం లేదు. సంతోషం. సరే, సంయుక్త అక్షరాలు కూడా చూసేసి ఇవాళ ఇక్కడితో ఆపుకున్నాం. సంయుక్త అక్షరాలు ఒత్తు అక్షరాలను వ్రాసే క్రమము తెలుగులో వేరు, సంస్కృతంలో వేరు. సామాన్యంగా తెలుగులోని ఒత్తు అక్షరాన్ని సంస్కృతంలో పూర్ణాక్షరంగా, తెలుగులోని పూర్ణాక్షరాన్ని సంస్కృతంలో ఒత్తు అక్షరంగా వ్రాస్తుంటాము. జ్ఞ అని రాయాలి అంటే తెలుగులో ఏమో గా పూర్తక్షరంగా, నా ఒత్తుగా రాస్తున్నాము. ఇక్కడ చూస్తే గా ఏమో ఒత్తు, నా ఏమో పూర్తక్షరము. అయితే జ్ఞ అన్నప్పుడు గా రాసి మనం కింద ఇలా రాస్తున్నాం. జ్ఞ రాస్తున్నప్పుడు ఇలా రాయొచ్చు, ఇది ఒక పద్ధతి. ఇలా రాయడం ఒక పద్ధతి, లేకపోతే ఇలా రాసి ఈ కిందకి ఇలా పెట్టడం ఒక పద్ధతి. రెండు చోట్ల కూడా మనం ఏం చేస్తున్నాం అంటే గా ఒత్తు, నా పూర్తక్షరం రాస్తున్నాం. అదే మనం తెలుగులో రాస్తే ఏం చేస్తాము,
గా ఏమో పూర్తి అక్షరం రాస్తాము, దానికి నా ఏమో ఒత్తు పెడుతున్నాం. సో ఈ డిఫరెన్స్ ని గమనించుకోవాలి ఎప్పుడు. తర్వాత చూస్తే షకారం ఒత్తు, చకారం పూర్తక్షరం ఏమో మనం సంస్కృతంలో. అదే తెలుగులో అయితే షకారం పూర్తక్షరము, చకారం ఒత్తు ఇచ్చారు. తర్వాత మేడం గా ఫుల్ అక్షరం రాసి కింద హలంతం పెట్టి అట్లా రాయకూడదు? రాయొచ్చండి, కానీ అలా అవసరం ఏముంది, అంత కష్టంగా ఏముంది రాయడానికి. ఇప్పుడు మన గీత వర్టికల్ లైన్ తీసేస్తే సరిపోయిందిగా, ఇక్కడ ఇలా వచ్చేస్తుందిగా. కొన్ని అక్షరాలకి మనం ఇప్పుడు ఛా లాంటివి ఉన్నాయనుకోండి, అక్కడ అంటే మనకి రాయడానికి ఇది కొంచెం కష్టం కాబట్టి ఇట్లా పెట్టుకోవాలి హలంతము. మనకి వర్టికల్ లైన్స్ ఉన్న అక్షరాలు అన్నిట్లోనూ కూడా హాయిగా ఆ వర్టికల్ లైన్ తీసేస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా ఉంది, గా వర్టికల్ లైన్ తీసేస్తే దాని ఒత్తు వచ్చేస్తుంది. వర్టికల్ లైన్ ఉన్నవన్నీ అది తీస్తే చా అయిపోతుంది. ఉంది, వర్టికల్ లైన్ తీసేసాను అనుకోండి, దాని ఒత్తు వచ్చేస్తుంది. ఈ విధంగా ఇలా వర్టికల్ లైన్ ఉన్న అన్నిట్లోనూ కూడా మా ఉందనుకోండి, ఈ వర్టికల్ లైన్ తీసేసాను అనుకోండి, మా ఒత్తు అయిపోతుంది. అర్థమైందా? సో ఈ విధంగా పక్కన వర్టికల్ లైన్ ఉన్న అన్ని అక్షరాల్లో కూడా వర్టికల్ లైన్ తీసేస్తే దాని ఒత్తు వచ్చేస్తుంది మనకి. వర్టికల్ లైన్ లేని అక్షరాలకి కింద హలంతం పెట్టుకో, అప్పుడు పెట్టుకోవచ్చు. ఓకే. తర్వాత క్యాలో మాత్రం ఏంటంటే మనకి ఆ వర్టికల్ లైన్ తీసేయము. వర్టికల్ లైన్ తీసేస్తే ఏమవుతుందంటే అది వా అయిపోతుంది. అందుకని ఏం చేస్తారంటే, ఇప్పుడు వా ఉందనుకోండి, వా ఒత్తు ఎలా రాస్తాము, వర్టికల్ లైన్ తీసేస్తాము, ఇది వా ఒత్తు అయిపోతుంది. ఇంతే వా ఒత్తు. వ్యయం అందనుకోండి, ఇలా రాస్తాం, వ్యాసహ ఇలా రాస్తాం, అంటే జస్ట్ ఆ వర్టికల్ లైన్ తీసేస్తున్నాం. ఇక్కడ అదే మనకి కా అనుకోండి, మన ఇక్కడ కూడా వర్టికల్ లైన్ తీసేస్తే అది మళ్ళీ వా ఒత్తు అయిపోతుంది. అందుకని ఇలా రాస్తాం. అంటే కాలో ఇటువైపు ఉంటుంది కదా, దీన్ని తీసేస్తాం అనమాట. దీన్ని తీసేసి వర్టికల్ లైన్ తర్వాత కొంచెం ఇలా ఎక్స్ప్లోటెడ్ అయినట్టు పెట్టేసి వదిలేస్తాం, అది కా ఒత్తు అవుతుంది. అందుకని క్యా చూసారు అంటే కా ఇలా రాసి దాని కిందకి ఇట్లా తిప్పకుండా ఇక్కడ దీని పక్కన యా రాసేస్తాం, ఇది క్యా అయిపోతుంది. వాక్యం అన్నప్పుడు ఇలా రాసి క్యా పెట్టి మకారం పెట్టేస్తున్నాం. బాగా నేర్పిస్తున్నారు మేడం, థ్యాంక్ యూ. తర్వాత మీ ఉచ్చారణతో పోల్చి చూడండి. సంస్కృతంలో సగం ఉచ్చరించిన అక్షరం అర్ధాక్షరంగా, పూర్తిగా ఉచ్చరించిన అక్షరం పూర్ణాక్షరంగా రాస్తున్నాం. తెలుగులోనైతే ఇందుకు వ్యతిరేకంగా జ్ఞ అన్న చోట సగం ఉచ్చరించిన అక్షరాన్ని పూర్తిగా ఉచ్చరించిన అక్షరాన్ని సగంగా రాస్తున్నాం. సంస్కృతంలో రాసేటప్పుడు గాను అర్థంగా అంటే గా ఒత్తుతో, నాను పూర్తిగా అంటే నా పూర్తి అక్షరంగా రాస్తున్నాం. వ్య గ జ్మ ష్ణ మొదలైన వాటిని ఉచ్చరిస్తూ సంస్కృతంలో వ్రాస్తూ అభ్యసించండి. వ్యా అన్నప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, వా వర్టికల్ లైన్ తీసేసి ఓన్లీ ఆ రౌండ్ గా ఉన్నది మాత్రం పెట్టి ఈ అకారం రాసేస్తాం. గా అనుకోండి, గాకి మాత్రం ఏం చేస్తామంటే అది రౌండెడ్ లెటర్ కాబట్టి సరే అది మనకి కింద వస్తుంది, అది మనం చూద్దాం తర్వాత. పైన చెప్పినది సామాన్య నియమం. దీనికి అపవాదుగా కొన్ని సంయుక్తాక్షరాలు కనిపిస్తున్నాయి. ఏవంటే ఉదాహరణకి వ్ర అన్నప్పుడు వకారము మనం యాక్చువల్లీ వ్ర అన్నప్పుడు రా ఫుల్ పలుకుతున్నాము, వా సగం పలుకుతున్నాము. అయితే రాసేటప్పుడు మీ టెక్స్ట్ బుక్ లో చూసినట్టయితే వా పూర్తిగా రాసి కింద రేపని పెట్టారు. క్ర అన్నప్పుడు కూడా చక్ర, ఇది మనం మొన్న క్లాస్ లో చూసాము ఒకసారి. కాకారం క పూర్తిగా రాసి దానికి రేప పెడతాం. అంటే రేప ఉన్నప్పుడు అల్లా ఇంచుమించుగా ఇలా తేడా వస్తుంది. త అన్న భక్తాలు లాగా త ఉందనుకోండి, ఇది ఒకసారి చూడండి. భక్త రాయాలనుకోండి, నేను భా ఇలా రాసిస్తాను. ఫస్ట్ భా వచ్చింది, ఇప్పుడు తా రాయాలి అంటే త అంటే యాక్చువల్లీ నేను కా ఒత్తు రాసి ఇలా రాస్తారు కొంతమంది. కానీ ప్రిఫర్డ్ నొటేషన్ ఏంటి అంటే భా రాసి తా ఉంది కదా ముందు తా పెడతాము, తాకి పోయిన తా ఒత్తులాగా ఇలా వస్తుంది, దానికి పక్కన ఇలా పెడతాం. అంటే మీరు చూస్తే కా అక్షరం ఉందనుకోండి, కాలో ఈ భాగం మన ఏదైతే పక్కన వర్టికల్ లైన్ కి రైట్ సైడ్ ఉందో అది ఇది, ఇంకా ఇటువైపు దీన్ని ఇలా పెడుతున్నాం.
సో సగం కా రాస్తున్నాం మనం ఇక్కడ భక్తాకి. సో అందుకని తా రాసి దీనికి ఇట్లా పెట్టి దీనికి ఇటువైపు తిప్పితే ఇది త అవుతుంది. అంటే మనం ఇక్కడ ఏదైతే ఇలా రాసామో దీనికి ఈక్వలెంట్ ఇది. ఫస్ట్ రాసిందే ఈజీ కదా మేడం, కానీ రాయాల్సింది సెకండ్ది. ఎన్ని గుర్తుపెట్టుకోవాలి మేడం. ఇప్పుడు మెల్లిగా నేర్చుకుంటున్నాం. అది మనం ఫాస్ట్ గా హరిగా నేను నేర్చుకోవట్లేదుగా, మెల్లిగా నేర్చుకున్నాం. కానీ హిందీలో అయితే ఫస్ట్ దే రాస్తాం కదా మేడం. అవునండి, కానీ హిందీలో కూడా ఇలా రాసే వాళ్ళు ఉన్నారండి. ట్రెడిషనల్ గా రాస్తే ఇలా రాయాలి. హిందీలో కూడా రెండోదే మేడం. ట్రెడిషనల్ గా రాస్తే ఇదే కరెక్ట్ అండి. ఎప్పుడన్నా నేను traditional గా హిందీ రాస్తే టీచర్ కరెక్ట్. నేను హిందీ టీచర్నేనండి. మరి ఇంకే హిందీ టీచరే చెప్పేశారుగా, ఇంకేంటి. మనకి ఏంటంటే ఎప్పుడు ట్రెడిషనల్ గా చూస్తే దేవనాగరి లిపి, హిందీ, సంస్కృతం ఒకటే లిపి. సో అందుకని మనకి సంస్కృతంలో మనం ఇలా రాస్తున్నాము అంటే నిజానికి మనం గంగా శబ్దము మనం చెప్పుకున్నాం కదా, అనునాసికం రాసి రాయాలి అని. పాతకాలంలో మీరు పాత పుస్తకాలు తీయండి, తెలుగు పుస్తకాల్లో కూడా అలా కనిపిస్తాయి మీకు. గంగా హిందీ పుస్తకాల్లో కూడా అదే ఉంటుంది మేడం. అవును, పాత పుస్తకాల్లో చూస్తే మీకు తెలుగు హిందీ అంటే మన పాత ట్రాన్స్క్రిప్ట్స్ అన్నమాట. ఇప్పుడు పబ్లిష్ అయినవి కాదు, మీకు 90 కూడా కాదు, 70s 60s కి ముందర పబ్లిష్ అయిన పుస్తకాలు చూస్తే తెలుగు పుస్తకాల్లో కూడా సున్నా బదులు గంగా అన్నది అనుకోండి, సున్నా బదులు గా రాసి మీకు ఆ జ్ఞా ఉంది చూసారా, అది రాసి కింద గావత్తు పెడతారు. ఇలా మీకు పాత ట్రాన్స్క్రిప్ట్స్ లో అన్నిట్లోనూ అట్లా ఉంటుంది. ఇప్పుడు అందరూ ఏం చేసామంటే అవన్నీ వదిలేసి మామూలుగా గా రాసి సున్నా పెట్టి గా రాసేస్తున్నాం. ఇది తేలిక అయిపోయింది మనకి. రంగనాయకిలో కూడా అలాగే, రంగనాయకి అంతే, అన్ని అంతే అండి. మీకు వర్గీయ అక్షరాలు, వర్గీయ వ్యంజనాలు ఉన్నాయి అంటే తర్వాత దాని ముందు ఒకవేళ మీకు సున్నా వస్తోంది అంటే ఖచ్చితంగా సున్నా బదులు పాత తెలుగులో కూడా నిజానికి అలాగే రాసేవాడు. పాత పోయమ్స్ కూడా చూస్తే మీరు పోతన గారి భాగవతం వాటిలో చూస్తే కూడా మీకు అలాగే ఉంటుంది ఎక్కువ. సో అయితే మనం ఇప్పుడు ఇది తెలుగు వాడుకలోకి వచ్చేసరికి అవన్నీ కొంచెం బాగా సింప్లిఫై చేశారు. సంస్కృతం మాత్రం పాణిని గారు చెప్పారు కాబట్టి దాన్ని ఇంకా అలాగే ఫాలో అవుతున్నాం అంతే. మ్యామ్ ఇక్కడ కాకి తావత్తు రావడం వల్ల ఇట్లా ఎక్సెప్షన్ వచ్చిందా, లేకపోతే ఈ తావత్తు ఇంకా ఏ అక్షరానికి వచ్చినా అలా వేరీ అవుతుందా? లేదు, కావత్తు వచ్చి తా వచ్చింది, భక్త కదా, తా పూర్తి అక్షరము, దానికి కావత్తు పెడుతున్నాం. కావత్తుని తాకి పెట్టేటప్పుడు మాత్రం అలా పెడతాం. ఓకే. చక్ర ఉందనుకోండి, అక్కడ మళ్ళీ కావత్తుకి రావాలి, కానీ అక్కడ ఏం చేస్తున్నాం, కా పూర్తికి రాసి రేప కింద పెడుతున్నాం. ఈ రేపు వచ్చినప్పుడు ఇది దాని ఎక్సెప్షన్. సో ఈ మనకి ఈ రెండో పాఠంలో ఉన్నవి ఇంచుమించుగా ఎక్సెప్షన్స్ అన్ని ఎత్తి మనకి ఇక్కడ చూపించారు. ఫస్ట్ పాఠంలో మనకు మామూలు రెగ్యులర్ నియమాలు చూపించారు. రెండో పాఠంలో సంయుక్తాక్షరాలకి ఉన్న ఎక్సెప్షన్స్ ని చూపించారు ముఖ్యంగా. తర్వాత వ్ర, క్ర, త, ట్ర. ట్ర చూస్తే ట్ర కూడా మనం ఏంటి, టాని సగం పలుకుతున్నాం, రా పూర్తిగా పలుకుతున్నాం. అయితే టా, డ ఇవన్నీ రౌండెడ్ లెటర్స్. ఈ రౌండెడ్ లెటర్స్ గురించి మొన్న కూడా చెప్పుకున్నాము. రౌండెడ్ లెటర్స్ కాబట్టి ఆ ట్రా మీరు చూస్తే పుస్తకంలో చూడండి, ట లాగా రాసి ట పూర్తిగా రాసేసి దాని కింద రివర్స్ స్టిక్ లాగా పెట్టారు రేపని. అలాగే డ్రకి కూడా అలాగే డా పూర్తి అక్షరం రాసేసి మనం డ్రా యాక్చువల్లీ డా సగం పలుకుతున్నాము, రా పూర్తిగా పలుకుతున్నాం. అయినప్పటికీ డా పూర్తి రౌండెడ్ లెటర్ కాబట్టి, అంటే కింద వైపు రౌండ్ గా ఉంది కాబట్టి దాన్ని డా పూర్తిగా రాసేసి రివర్స్ స్టిక్ లాగా పెడుతున్నారు. బ్ర కూడా బాకి రావద్దు అయినప్పుడు బా మనం పూర్తిగా పలకట్లేదు, కానీ బా పూర్తిగా రాసి రేప ఉంది కాబట్టి ఈ అన్నిట్లోనూ ఈ ఎక్సెప్షన్స్ వస్తాయి. తర్వాత చెప్పండి బాబు. ఇవే ఓన్లీ ఎక్సెప్షన్స్ కి ఎందుకు చెప్పారు? పైనది కూడా ఫస్ట్ ఎక్సెప్షనే కదా. నా అంటే మనము నా ఎక్కువ అక్కడ మనం నా పూర్తి అక్షరమే రాస్తున్నామండి. నా పూర్తి అక్షరం రాయట్లే కదా, నా ఒత్తి రాస్తున్నాం కదా. గా రాసి నేను అదే మీకు ఇందాక రాసి చూపించాను కదా, గానే మనం ఇలా గా రాసి నా ఫుల్ గా రాస్తున్నాము. గా వర్టికల్ లైన్ తీసేసాం మనం. గా వర్టికల్ లైన్ ఏది లేదుగా, నానే పూర్తిగా రాస్తున్నాం మనం. తర్వాత కొన్ని సంయుక్తాక్షరాలు పూర్తిగా ఒకే అక్షరంలా కనిపిస్తాయి. షా చూస్తే అది యాక్చువల్లీ క ప్లస్ షా. షా అంటే షణ్ముఖలో షా. ఇందాక కరోషిలో చూసాం కదా, ఆ షా. క ప్లస్ షా ప్లస్ ఆ, అది కాస్త క్ష అని కొత్త అక్షరం అయిపోయింది అక్కడ. దాన్ని అలాగే రాయాలి.
తర్వాత జ్ఞ కూడా అంటే జా ప్లస్ జ్ఞ. అంటే చా వర్గంలో అనునాసికం ఉంది చూసారా, చచ్చ జజ్జ ఈని అంటాం మనం తెలుగులో, అదనమాట. ఆ అక్షరం జాకి ఆ అనునాసికం కలిసేసరికి మనకి జ్ఞ అన్నది వస్తుంది. ఈ దేంతో కలుస్తోంది అనేది కూడా గుర్తుపెట్టుకోండి మీరు. తర్వాత త్ర అంటే త ప్లస్ ర ప్లస్ అ, దానికి మనం త్రా అని ఈ కొత్తగా ఈ అక్షరాన్ని రాస్తున్నాం. ద్యా ఇందాక మనం చూసాం. విద్య అన్నప్పుడు ఏంటంటే అది దాకి యావత్తు, దాన్ని మామూలుగా యకారము పక్కన రాస్తాము, ద్యాకి మాత్రం ఎప్పుడు ఇలాగే రాస్తాం. ఇవన్నీ ఏంటంటే ఇవి కనిపెట్టేసిన లెటర్స్, వీటి మనం ఇలాగే రాయాలి, మనం వేరేలాగా మార్చకూడదు వాటిని. మామూలుగా ద రాసి కింద నేను హలంత పెట్టి యా రాయొచ్చు కదా అని అనొచ్చు. లేదు, మామూలుగా దా రాసి దానికి కింద నుంచి కొన్ని అక్షరాలు ఎలా వస్తుందంటే యకారము అక్షరం రాసేసి అక్షరం పక్కన నుంచి కొంచెం హాఫ్ కింద నుంచి స్టార్ట్ అయ్యి ఇలా యా స్టార్ట్ అవుతుంది. కానీ విద్యాలయం మాత్రము ఇలాగే రాయాలి. ద్యా ఉన్నప్పుడు మాత్రం అంటే ద ప్లస్ య, అది ఒత్తు ధా కాదు. గమనించండి, చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. ఈ ద్యా ఇలా ఉంది అంటే అది ఒత్తు ధా ప్లస్ యా అనుకుంటారు, కానీ కాదు, అది మామూలు దాని. అంటే దానములో దా, ధనములో ధా కాదు, అది దానము. అల్ప ప్రాణం ఉత్తమం. అల్ప ప్రాణము, మహాప్రాణాక్షరం కాదు అది. ధా ప్లస్ యా కాదు, ద ప్లస్ యా, అది విద్య, అలా రాస్తాము. తర్వాత ఈ శ్రీ అక్షరం గురించి మనం ఫస్ట్ లో కూడా డిస్కస్ చేసాము, ఇప్పుడు నేను చెప్పట్లేదు. ల కూడా మనం డిస్కస్ చేసాము. హా రాసి హాకి కింద వైపు లకారం పెడతాం, మనం ల పెడతాం. త అన్నప్పుడు తకారానికి తా ఒత్తు, పైన ఇలా గీత, అంతే. మళ్ళీ ఇలా రెండు రాయక్కర్లేదు. మేడం చెప్పండి. ఈ కాకు తావత్ ఇచ్చినాం కదా పైన, అవును. అక్కడ ఈ తావత్ ఇక్కడ కింద తాకు కింద తావత్ ఉంది కదా, తత్థ, ఈ థాని కాకు తావత్తుని సేమ్ ఇచ్చినారు. పక్కన ఇటువైపు ఉందిగా మీకు, పక్కన కాకి నోట్ చేయడానికి. మామూలు తా చాలు కదా, ఈ తా కింద ఒత్తుండే తా ఎందుకు ఇచ్చినారు? తా కింద ఒత్తుండే కాకు తావత్ అయితే చాలు, తాకు అది కింద మొత్తం కావత్తేనండి. గీత ప్లస్ ఇలా పక్కకున్నది మొత్తం అంతా కావత్తే, అది ఆ పైన గీత కూడా కానే లెక్కనా? కావత్తు, అదంతా కలిపి కా అక్కడ. ఓకే, ఓన్లీ గీత పడితే తావత్తు. ఇలా అడ్డగీత పెట్టి పక్క నుంచి ఇలా కరువు కూడా తిరిగింది కదా, అంతా కలిపి కావద్దు అనమాట. ఇందాక రాసి చూపించారు మేడం. తర్వాత హనా లా లాగానే హ రాసి పూర్తి అక్షరము, దానికి కింద నుంచి ఓన్లీ నా ఒత్తు మాత్రం పెడతాం. మా కూడా బ్రహ్మ రాశాను నేను ఇదివరకు కూడా బోర్డు మీద. హ రాసి హాకి కింద నుంచి మా స్టార్ట్ అవ్వాలి అక్షరం. తర్వాత హా లోపల కింద వైపు వకారం వస్తుంది. హణ అన్నప్పుడు కూడా హ రాసి హాకి కింద అణా ఒత్తు రాస్తున్నాం మనం అక్కడ. సో ఈ విధంగా. మ్యామ్ ఒక చిన్న డౌట్ మ్యామ్, హా ఇలానే రాయాలా మ్యామ్? అంటే మనం చదువుకున్నప్పుడు రివర్స్ 3, అదే వర్టికల్ లైన్ గీసి కింద రివర్స్ 3 రాసేవాళ్ళం. ఇలాగే రాయాలి. అది హిందీ వాళ్ళు ఒప్పుకుంటారేమో, కానీ హిందీలో కూడా ఒప్పుకోరా? హిందీ టీచర్ గారు కూడా చెప్పేశారు కాబట్టి లేదండి. మంజు గారు ఉపయోగం లేదు. హడావిడిలో కంగారులో ఏదో రాసేయాలని రాయటమే తప్పండి, అసలు తప్పు. సో తప్పన్నారు కాబట్టి ఇంకా తిరుగులేదు ఆన్సర్. పూర్తిగా రాయాల్సిందే, అలా రాయడానికి వీల్లేదు. సంస్కృతంలో అయితే అసలు ఇప్పుడు ఈ అక్షరాలన్నీ ఇట్లా గుర్తుపెట్టుకోవాలా మేడం, రాయడము ప్రాక్టీస్ చేసి? ప్రాక్టీస్ చేయండి మహోదయం, 2 సార్లు రాస్తే మీకు వచ్చేస్తుందండి, పెద్ద కష్టమేం కాదు. ఇది ఓపెన్ బుక్ ఎగ్జామా మనకి క్లోజ్డ్ బుక్ ఎగ్జామా? క్లోజ్డ్ బుక్, మీరు సెంటర్కి వచ్చి రాస్తారు. సెంటర్కి వచ్చి రాస్తారా? ఓకే, ఏం పర్లేదు, కష్టం కాదండి మహోదయం. మీరు 2 సార్లు 3 సార్లు రాయండి, మీకే వచ్చేస్తుంది, వద్దన్నా వచ్చేస్తుంది మీకు అది. మనం పైగా అన్ని పదాలు నేర్చుకుంటాం కదా, పదాల్లో రిపీటెడ్ గా చదువుతూ ఉంటాం కాబట్టి ఇబ్బంది ఏం లేదు. 2 సార్లు ప్రాక్టీస్ చేయండి అంతే. అన్ని కిందనే వస్తాయి, రాస్తే వస్తాయి, చూస్తే రావు, రాస్తే వస్తాయి. మేడం ఒకసారి వచ్చి ఎవరు 4 రాసి చూపించరా బోర్డు మీద? అది మా నేను ఇదివరకు రాశాను, బ్రహ్మ పదం రాసి చూపించాను నేను ఇదివరకు. లావద్దు, అది కొంచెం ఒకసారి చూడండి. ఇది హకి లా ఒత్తు, ఇది
ల. ఓకే, మళ్ళీ హ, దీనికి నా ఒత్తు హణ. ఓకే, తర్వాత హ, నా ఒత్తు హన. ఒకటి ఏం మిగిలింది? మా. 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 వా కూడా మేడం. వా. వా. హా ఇది దీని కింద వా, అంతే. అంటే పూర్తిగా పెద్దగా గీత ఇవ్వకూడదండి. మామూలు ఇవ్వచ్చు, కొంచెం కొంచెం ఎక్స్టెండ్ చేయొచ్చు, మరీ ఇంత దాటి వచ్చేయకూడదు, చిన్నగా ఎక్స్టెండ్ చేస్తే తప్పలేదు. ఈ శ్రేయ కూడా ఒకసారి చూపించరా? అది అది కొంచెం అర్థం అవట్లేదు. శ్రేయ ఏం లేదు, ఇది ఇది ఇక్కడ మీకు షా ఒత్తు, మెలిక షా ఉంది చూసారా, ఇది షా షా, దీనికి ఇది ఒత్తు. శ్రా అనేసరికి ష ప్లస్ రా కదా, అది రేఫ, ఇది పూర్తి అక్షరం అయింది. మీరు ఇన్ఫాక్ట్ శ్లాఘ రాయాలి అంటే ఇదొక రాయడం పద్ధతి, శ్లా రాయాలనుకోండి ఇదొక పద్ధతి. ఇంకా ఎలా రాయొచ్చు అంటే ఇది ఇది షావత్ అని చెప్పాను కదా, నేను దీని పక్క నుంచి ఇలా లా కూడా రాసేయచ్చు. తెలుసు, ఇది కూడా తప్పు కాదు. అంటే ఇది ఇలా షా ఒత్తు పక్క నుంచి ఇలా రాస్తున్నాను, ఇలా రాసే బదులు ఇక్కడ నేను రా ఒత్తు పెట్టాను, అంతే తేడా. బట్ ఎక్కువగా ఓన్లీ రేప ఉన్నప్పుడే ఈ ప్రయోగము, మిగతా వాటికి ఈ ప్రయోగము మనం చూస్తూ ఉంటాం. రేప ఉన్నప్పుడు మాత్రమే శ్రీలో లాగా ఇలా రాయడము, మిగతా వాటన్నిటికీ ఇలా సింపుల్ గా రాసేసేయడం మనం చూస్తుంటాము. బట్ ఇది కూడా తప్పు కాదు, కొన్ని బుక్స్ లో ఇలా ఉంటుంది. ఇది షావత్తు. మహోదయ చెప్పండి మహోదయ. శ్లా బ్రహ్మ, అది హా లాస్ట్ మకారం లాస్ట్. మనం పలకడం అది తప్పు, అంటే రివర్స్ పలుకుతాము, రాయడం ఇలాగే రాయాలి. హా పూర్తిగా రాసి తర్వాత మా రాస్తాం. పలికేటప్పుడు బ్రహ్మ మానే ముందు పలుకుతాం, బ్రహ్మ కాదు, బ్రహ్మ కరెక్ట్. బ్రహ్మనే కరెక్ట్ సంస్కృత్, యాజ్ పర్ సంస్కృతే బ్రహ్మ. హా లాస్ట్. కొంతమంది బ్రహ్మ అని నేర్పిస్తున్నారు మేడం. కాదండి, కాదు కాదు కాదు, మాకి నాకి డిఫరెంట్ గా చెప్తున్నారు. కాదండి, ఇదే కరెక్ట్. బ్రహ్మనే కరెక్ట్. మనకి బ్రహ్మ అనేది లేదు అసలు, బ్రహ్మనే కరెక్ట్. మాకి నాకి రెండిటికి అలాగే పలకాలి కదా మేడం. వహ్ని వహ్ని అని వింటాం కదా, వహ్ని అంతే కదా, మన దాని తప్పే ఉంది ఇంకా అందులో. దానికి వన్హి ప్రాకార మధ్యగా అంటాం కదా, వహ్ని ప్రాకార మధ్యగా వహ్ని వన్హి ప్రాకార అంటే అంటాం. వహ్ని కరెక్ట్. సరే ఓకే, సరే ప్రస్తుతానికి సరే నాకు తెలిసైతే బ్రహ్మ వహ్ని. ఓకే, నా వాయిస్ వినిపిస్తుందండి. శారద గారు చెప్పండి. వహ్ని కాదు మేడం, వహ్ని. వహ్ని ప్రాకార. సరే ఓకే, అంటే మన లలితాలు అట్లా వచ్చింది, మిగతా చోట్ల ఎక్కడ ఉందో తెలియదు. సరే ఓకే ఓకేలేండి. అయితే తర్వాత వాటికి వెళ్దాం. ఇప్పుడు నెక్స్ట్ కింద అక్షరాల చివరన సరళ రేఖ ఉండటాన్ని గమనించండి. ఇప్పుడు చూడండి, వీటిలో వర్టికల్ లైన్స్ ఉన్నవన్నీ కూడా ఖ, గ, ఘ, చ, జ, ఝ, ఞ, ణ, త, థ, ద, ధ, తత్త, ధ, న, ప, బ, భ, మ, వీటన్నిటిలో కూడా వర్టికల్ లైన్స్ ఉన్నాయి. వీటి చివర సరళ రేఖను తీసివేసి సంయుక్తాక్షరంలో ఉపయోగించాలి, అంతే. వీటన్నిటికీ వర్టికల్ లైన్స్ ఉన్నాయి కాబట్టి లాస్ట్ లో వర్టికల్ లైన్ తీసేస్తే వాటి ఒత్తు వచ్చేస్తుంది. ఉదాహరణకి మనకి ఇక్కడ ఇచ్చాడు చూడండి, ఖ్యా అన్నప్పుడు ఖాకి వర్టికల్ లైన్ ని తీసేశాడు, ఖ్యా అయిపోయింది. గ్య కూడా అంతే, వర్టికల్ లైన్ తీశారు. బాలో కూడా వర్టికల్ లైన్ తీసేసి రాసేసారు శబ్దాలు లాగా. ష ప్లస్ ప,ష్ప, పుష్పాలు లాగా. ఇదే విధంగా మిగిలిన అక్షరాలు రాసి అభ్యాసం చేయండి. తర్వాత ఈ కింది అక్షరాలు గుండ్రటి అక్షరాలు ఞ, ఛ, ట, ఠ, డ, ఢ, హ. ఇవి సంయుక్తాక్షరాల్లో చేరినప్పుడు వీటికి ఎక్కువ ప్రాధాన్యం చూపిస్తూ మరొక అక్షరం వీటి కింద లేక పక్కన రాయవలసి వస్తుంది. పక్కన రాయాలి అంటే హలందం పెట్టి రాయాలి, లేదు అంటే వాటి కింద రాయాలి. ఞ ప్లస్ క, ఇంకా అంకము ఉందనుకోండి అలా రాస్తాం అనమాట, ఇంకా ఇంకా హ. చ ప్లస్ వ, ఛ్వ,
అంటే పూర్తి అక్షరం ఛ రాసాము, దాని కింద వాని ఒత్తులా రాసాము. ట ప్లస్ వ ట్వ, డ ప్లస్ య డ్య. నేను ఇందాక చెప్పానే యకారాన్ని కొంచెం కింద నుంచి స్టార్ట్ చేసి ఒత్తులాగా రాస్తాము అని చెప్పేసి. ఇది యా ఒత్తు అనమాట. డ్యాలో ఏదైతే ఇచ్చారో డాకి పక్కన యకారం రాశారు చూసారా, అదేంటంటే పైన గీత నుంచి స్టార్ట్ చేయకుండా కొంచెం కింద నుంచి స్టార్ట్ చేసి పూర్తి అక్షరం రాశారు. అది యా ఒత్తు. ధ్వ, ధ్వలో కూడా అది రౌండెడ్ లెటర్ కాబట్టి ఢా కింద వ రాశారు. ధ్మ, దకారానికి కింద నుంచి మా. ఇందాక మనం బ్రహ్మలో చూసాం కదా, హకారం రాసి కింద నుంచి మా స్టార్ట్ చేసాం. అలాగే ఇక్కడ దకారం రాసి కింద నుంచి మా స్టార్ట్ చేసి రాసాం. హన, క, హ ఈ రెండు అక్షరాలు మధ్యలో అడ్డగీత వంపు తిరిగి ఉంది. వీటిని సంయుక్త అక్షరాలను ఉపయోగించేటప్పుడు దాని చివరి భాగాన్ని విడవాలి. ఓన్లీ ఇలా వంపు తిరిగి ఉన్న వైపును మాత్రం వదిలేసి క్య, వ, ఫ్య, హ అలా రాశారు. మేడం డాకి పెద్ద థావత్ అయితే ఎట్లా రాస్తారు? డాకి పెద్ద థావత్. మీరు ఇలాంటి మరీ డౌట్ గా ఉందనుకోండి, హాయిగా పక్కన డ రాసి హలంత పెట్టేసి పక్కన థ రాసుకోండి హాయిగా. ఇక్కడ డాకు యావత్ ఉంది కదా, ఆ యా పెద్ద థా కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది, అందుకు అడిగా. లేదు లేదు, మీరు ఏం లేదు, ఇప్పుడు ఇలా పెట్టేసి ఇలా పక్కన రాసుకోండి. అయినా అలాంటి పదాలు మరి నాకు తెలియదు. థ అనేమన్నా ఉందా తెలీదు, బట్ అయినా ఉంటే ఇలా రాసుకోండి. ఇది ఇంకా సింపుల్. ఓకే. మరి థా ఒత్తు అయితే వర్టికల్ లెటర్, వర్టికల్ లైన్ ఉంది కాబట్టి థ ఒత్తు రాయాలంటే థ ఇలా రాస్తారు. అంటే పథ్యము అని ఉందనుకోండి, పథ్యం అని రాయాలనుకోండి, నేను పా రాసి త రాసి దీని పక్కన యా రాసిస్తాను. అర్థమైందా? అలా రాయొచ్చు. అంటే పైన థ పైన గీత రాకూడదు, మహాప్రాణాక్షరం కదా, గీత రాకూడదు. అసలు హిందీ టీచర్ గారు ఉన్నారు. తర్వాత గుడ్య, కుడ్య, కుడ్య. కు, డ, డకి నేను ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇయర్ రాస్తాను. అర్థమైందా? రెండో విధంగా కూడా రాయొచ్చు కదండి, డాకి కింద. రెండో విధంగా కూడా రాయొచ్చు. కు రాసి డా పెట్టి హలంతం పెట్టి యా. అరే రాయట్లేదు. ఇలా కూడా రాయొచ్చు. నేను డా సరిగ్గా రాయలేదు కానీ ఇదే ఇలా కూడా రాయొచ్చు. ఇది ఈజీ కదా మేడం. అంటే మీకు అది కూడా ఎందుకు తెలుసుకోవాలంటే ప్రింట్స్ లో అలా వస్తుంది. ప్రింట్ అలా వస్తుంది. మనం రాసేటప్పుడు మన ఇది రాయడానికి ఈజీ అవుతుంది, కానీ ప్రింట్ మీకు అది వస్తుంది. మీరు అది కూడా చదవగలగాలి. ఇదేంటి రాయి అక్షరం అని మనం అనుకోకూడదు కదా. అప్పుడు మనం రాసేకి ఇట్లా రాయొచ్చు కదా, రాయొచ్చు. ఓకే. బట్ అది కూడా మీరు తెలుసుకొని ఉండండి. తర్వాత ఈ లాస్ట్ పూర్తి చేసేసి లేఖన నియమం నుంచి నెక్స్ట్ క్లాస్ లో చూద్దాము. ర అనే వర్ణానికి రేఫ అని పేరు. రేఫ సంయుక్తాక్షరంలో ముందుంటే దాన్ని సూచించవలసిన గుర్తును పైన ర్క అని వ్రాయాలి. అంటే కాకి పైన ఇలాగా పెట్టాడు అంటే రేఫ ముందు వస్తోంది. అక్కడ మార్గము అనుకోండి, మార్గము అన్నప్పుడు గాకి ముందు రేప వచ్చింది, అందుకని గాకి పైన నేను రేప పెట్టాను అట్లాగా. అలాగే తర్కము అనుకోండి, తర్క అని చెప్పేటప్పుడు రేప ముందు పలుకుతున్నాను, తర్వాత కా పలుకుతున్నాను. తర్క అన్నప్పుడు అప్పుడు నేను రాసి పైన నేను ఇట్లా పెడతాను. కర్మ అన్నప్పుడు మకారం రాసి దాని పైన రేప, ఎందుకంటే కర్మలో ముందు రా పలుకుతున్నాను. కార్యం అన్నప్పుడు రకారం ముందు పలుకుతున్నాను, అందుకని కార్య అని రాసేటప్పుడు యకారం రాసి పైన ఇలా పెడుతున్నాను. అదే రేప సంయుక్తాక్షరంలో తర్వాత ఉంటే అప్పుడు ఇలా కింద గీత పెట్టాలి. చక్రాలలాగా, చక్ర, అగ్ర, ఆ విధంగా. మకారానికి కూడా కింద ఇలా పెడతాం, జకారానికి ఆ వర్టికల్ లైన్ కి కింద వైపుకి ఇలా పెడతాం అనమాట బేసిక్ గా. అదే రౌండెడ్ లెటర్స్ అయితే గనక దాన్ని గుండ్రంగా ఉండే అక్షరాలను చాలా వాటికి 5వ విభాగంలో చూపించాము. కింద ఇలా రివర్స్ స్టిక్ లాగా గుర్తులు రాయాలి. ట్ర, చ్ర, డ్ర ఈ విధంగా రాయాలి. సో ఇవి సంయుక్తాక్షరాలు రాయడానికి ఉన్న కొన్ని నియమాలు. మీరు ఇప్పటి వరకు లాస్ట్ 1-2 క్లాసుల్లో చాలా మంది చాలా డౌట్స్ అడిగారు, ఈ సంయుక్తాక్షరాలు ఇదేలాగా అదేలాగా అని.
సో ఈ నియమాల్ని ఇంకొకసారి చదవండి క్లియర్ గాను. చదివితే ఇంకేమన్నా కూడా డౌట్స్ ఉంటే నెక్స్ట్ క్లాస్ లో మనం అవి డిస్కస్ చేద్దాము వీటి గురించి. బట్ అన్ని కూడా ఇక్కడ క్లియర్ గానే ఇచ్చేసారు, చాలా క్లియర్ గా ఇచ్చేసారు ఈ సంయుక్తాక్షరాల గురించి. నెక్స్ట్ ఈ లేఖన నియమంలో మనం ఇందాక యాక్చువల్లీ చెప్పుకున్నదేను, బట్ ఎనీవే ఇంకొకసారి నెక్స్ట్ క్లాస్ లో రివైజ్ చేసుకొని ఆ ముందరికి వెళ్దాం. సరే, ఇంకెవరైనా ఏమైనా అడగాలా? క్లోజ్ చేద్దాం ఆ క్లాస్. మేడం ఇవన్నీ మేము ఎలా చదవడం ఎలాగండి? రీడింగ్ ఇవన్నీ బై హార్ట్ చేసేయడం అని ఇంకా నేను రాయండి రాయండి రాయండి, రాస్తేనే మీకు గుర్తుంటుంది, చదివితే గుర్తుండదు. రాయండి మల్టిపుల్ టైమ్స్, అంటే ఒకసారి కనీసం 2 సార్లు 3 సార్లు రాయండి, గుర్తుండిపోతుంది. సాహితీ మ్యామ్, చెప్పండి మోదీ. మ్యామ్ చాలా చాలా బాగా చెప్తున్నారు మ్యామ్. ఎల్కేజీ పిల్లలకి చెప్పినట్టు చెప్తున్నారు. మేమే లైక్ అంటే పట్టుకోలేకపోతున్నాం. ఐ మీన్ అంటే ప్రాక్టీస్ ఉండాలేమో కానీ బాగా కన్ఫ్యూజింగ్ గా ఉంది. మీరు మాత్రం అసలు చాలా, నేను ఆనంద్ సార్ని అడిగాను మంచి టీచర్ ఇవ్వండి సార్ అంటే. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, చాలా సంతోషం. ధన్యవాదాలండి. ధన్యవాదం మహోదయ. ధన్యవాదాలు. ఇవాళ ఎవరు పాడతారండి ఏకతా మంత్రం? నేను పాడినా మ్యామ్. నేను పాడతా మేడం. ఇంతవరకు పాడని వాళ్ళు ఎవరైనా చెప్పండి. నేను పాడలేదు మేడం. ఎవరండి? ప్రమీల గారా? అవునండి. ప్రమీల గారు పాడండి. యం వైదికా మంత్ర దృశ పురాణాః ఇంద్రం యమం మాత రిష్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి శైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్తథార్హన్నితి బౌద్ధ జైనాః సత్శ్రీ అకాలేతి చ సిద్ధ సంతః శాస్తేతి కేచిత్ ప్రకృతి కుమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగతీశితారం స ఏక ఏవ ప్రభురద్వితీయః. అస్తు, ధన్యవాదः మహోదయే. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. అస్తు, పునః మంగళవాసరే మిలామః. మళ్ళీ వచ్చే మంగళవారం కలుద్దామండి కలిసి. ఒకసారి ఈలోపు వాక్యాలు అవన్నీ చదువుతూ ఉండండి, అవి ప్రాక్టీస్ చేయండి రాయడానికి సంయుక్తాక్షరాలు అవన్నీ. హోంవర్క్ ఇవ్వండి మేడం. హోంవర్క్ ఇస్తే కొంచెం మాకు బాధ్యత ఉంటది. ఏంటండి హోంవర్కా? అదే నేను చెప్తున్నది హోంవర్కే. అంటే మీరు హోంవర్క్ అన్నానంటే మీరు అందరూ మళ్ళీ సంయుక్తాక్షరాలు మొత్తం రాసేసి 2 సార్లు నాకు పంపించారనుకోండి, ఇంతమంది చూడడం నాకు ఇబ్బంది కదా. అందుకని మీరే ప్రాక్టీస్ చేసుకోండి అని చెప్తున్నాను. ఈ క్రియాపదాల రూపాలు కూడా మనం పఠతీవి 9 రూపాలు చూసాం కదా, లాగా ఒక 5 క్రియాపదాలు తీసుకోండి. మనకి పాఠంలో ఉన్నవే, కొత్తవి తీసుకోకండి. మొదటి పాఠంలో కానీ రెండో పాఠంలో కానీ ఇచ్చిన పదాలు అన్ని తీసుకొని 5 క్రియాపదాలు తీసుకొని 9 రూపాలు రాసి ప్రాక్టీస్ చేసుకోండి. అలాగే నామవాచకాల్లో కూడా అకారాంతాలు, ఇప్పుడు మన అవి కూడా పాఠంలో ఉన్నవే తీసుకోండి. కొత్త వద్దు. అకారాంత పుంలింగాలు, ఆకారాంత స్త్రీలింగాలు, లేదు అకారాంత నపుంసకలింగాలు, వీటిని మన ఫస్ట్ లెసన్ సెకండ్ లెసన్ లో ఉన్నవే తీసుకొని వాక్యాల్లో ఉన్నవి వాటితో ఈ క్రియాపదాలని కలిపి, అంటే ప్రథమ పురుషలో లేదు మళ్ళీ వాటికి మళ్ళీ ఉత్తమ పురుష మధ్యమ పురుషలో మళ్ళీ త్వము ఇవన్నీ పెట్టేసి యాజ్ ఇట్ ఈస్ గా అలాగా 5 క్రియాపదాలకి రాసి చూసుకోండి. అలా మీరు రాశారంటే, ఒక 5టికి రాశారంటే ఎప్పటికీ మర్చిపోరు ఇంకా ఖచ్చితంగా. ఒక్కసారి చూసి రాయండి, 2 సార్లు చూసి రాయండి, 3వ సారి నుంచి చూడకుండా రాయడానికి ట్రై చేయండి. అప్పుడు మీకు గుర్తుంటాయి అన్ని. అండ్ వెరీ స్ట్రిక్ట్లీ చెప్తున్నాను, తెలుగులో రాయకండి, దేవనాగరి లిపిలోనే రాయండి. ఒకటి రాయగలిగినా చాలు. 5 నేను రాయలేను అనుకోండి, ఒకటే రాయండి, కానీ దేవనాగరి లిపిలోనే రాయండి. అస్తు. చెప్పండి శారద గారు. టెక్స్ట్ బుక్ లో మేమే ప్రాక్టీస్ చేసుకోవాలండి. మాలతి గారు
ఆహచరంతి కే అటంతి మనం చెప్పుకున్నాం కింద క్లాస్ లో. దానికి ఎక్సర్సైజ్ అని మేము చేసుకోవాలండి ఇంటి దగ్గర. మనం చేసాంగా క్లాస్ లో ఎక్సర్సైజ్ అంతా పూర్తి చేసాంగా. ఇంకోసారి చేస్తే చెప్పాము. చేసుకోవచ్చు, బట్ మనం ఫస్ట్ లెసన్ లో ఎక్సర్సైజ్ అంతా మనం చేసామండి. మీరు వచ్చారుగా మాలతి గారు పోయిన క్లాస్ లో. నాకు నేను మర్చిపోయాను. అవి మనం చేయాలేమో, మీరు చేయాలి, మనం చేయాలేమో అనుకుంటున్నాను నేను. ఇంకా మనం మొత్తం డిస్కస్ చేసామండి. ఒక్కొక్కళ్ళని పిలిస్తే అందరూ చెప్పారు కదా. పూర్తయ్యాయి కదండి ఎక్సర్సైజెస్. మనం ఏమన్నా వదిలేసామా? లేదు. మాలతి గారు ఒకసారి లాస్ట్ క్లాస్ రికార్డింగ్ లోకి వెళ్ళి చూడండి ఒకసారి. మీకు చేసామండి, అవన్నీ చేసాము. ఆ స్టోరీ చెప్పటము, క్వశ్చన్స్ ఆన్సర్స్ అవన్నీ అదే అవన్నీ నాకు గుర్తుంటే నేను మొత్తం ఫస్ట్ లెసన్ లో మొత్తం అన్ని కవర్ చేశాను నేను. సంగ్రహ విషయాలు అది కాదు, ఆ వ్యవహారిక పదాలు తప్పించి మిగతా అన్ని చెప్పాను నేను ఫస్ట్ లెసన్ లో. చేసాము. అది సంస్కృత వాంగ్మయ పరిచయం కూడా నేను చెప్పలేదు. అవి ఇంకా తెలుగులో ఉన్నాయి కాబట్టి మీరు చదువుకోవచ్చు అని నేను మీకే వదిలేశాను అవి. సో మిగతా అవన్నీ చేసామండి. మాలతి గారు మీకు ఏమైనా డౌట్ ఉంటే పాత లాస్ట్ వీడియో ఒకసారి చూడండి, చూసుకొని చెక్ చేసుకోండి. అస్తు ధన్యవాదాలు. 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 ధన్యవాదాలు మహోదయ.